అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వదిన కాపాడిన కాపురం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరంతా మన ఛానల్ని చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి లైక్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కమెంట్ని మంచిగా పెట్టి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కామేశ్వరరావుది సిటీలో ప్రైవేటు ఉద్యోగం, కాకపోతే లంచాలు దండిగా తినే ఉద్యోగం. అతని భార్య రత్నప్రభ. భూప్రపంచం మీద ఉన్నటువంటి అత్యాశ అంతా కూడా మొగుడు పెళ్ళాల దగ్గరే ఉంటుంది వీళ్ళకి. అయితే రత్నప్రభకి కామేశ్వరరావుకి పెళ్ళైన తరువాత కొంతకాలానికి ఒక కూతురు పుట్టింది. పాప పేరు లలిత అని పెట్టారు. పుట్టగానే పురిట్లో పిల్లని పెంచుకోవటం నాకు కష్టమై ఇబ్బంది అయిపోతుంది అని రత్నప్రభ గొడవ పెట్టడంతో పురుడు పోయటానికని వచ్చిన కామేశ్వరరావు తల్లి భాగ్యమ్మ ఎటు కామేశ్వరరావు తండ్రి వెంకటరామయ్య పోయి ఆవిడ ఒక్కటే ఉంటుంది కాబట్టి పిల్లని నేను తీసుకెళ్ళి పెంచుకుంటాను, ఇచ్చేయమని తీసుకెళ్ళిపోయింది. మనవరాల్ని తీసుకెళ్ళి ఆవిడే విద్యాబుద్ధులు చెప్పిస్తూ కన్న తల్లిలాగా పిల్లను చూసుకుంటూ పిల్లకి నిజమైనటువంటి ఆడదానికి ఉండాల్సినటువంటి సహజమైన లక్షణాలేంటో వాటిని చెప్పి మంచి బుద్ధులతో పెంచుకురావటం మొదలుపెట్టింది పిల్లనే. లలిత చాలా చాలా మంచిది. చాలా ఓర్పు, సహనం, ఒబ్బిడే, తెలివైనదే, అణకువ అన్నీ ఉన్నటువంటి ఆడపిల్ల. లలిత పుట్టిన తర్వాత ఇహ పిల్లలే పుట్టరు అనుకున్న రత్నప్రభకి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గర్భవతి అయ్యి ఒక కొడుకు పుట్టాడు. 10 ఏళ్లకు వచ్చిన కడుపు మళ్ళీ అటు ఇటుగా 9 నెలలు గర్భం. లలిత 11 ఏళ్ళు పెద్దది కొడుకు కన్నా. ఆ కొడుకు పేరు మోహన్ అని పెట్టుకున్నారు. పిల్లాన్ని మాత్రం మేమే ఉంచుకుంటాము, మగపిల్లాన్ని మేమే పెంచుకుంటాము అని చెప్పి కొడుకుని తమ దగ్గరే ఉంచుకున్నారు రత్నప్రభ వాళ్ళు. ఇక సరేలెమ్మనమని వాళ్ళ పెంపకంలో కొడుకు అక్కడ పెరుగుతూ లలిత భాగ్యమ్మ దగ్గర పల్లెటూరులో ఉండి అక్కడ పెరుగుతూ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలు పెడితే లలితకి ఒక 16 ఏళ్ల వయసు వచ్చే లలిత పుష్పవతులు, ఓణీలు అన్ని ఫంక్షన్లు అయిపోయిన తర్వాత భాగ్యమ్మకి ఆరోగ్యం బాగా పాడైపోయింది. ఆఖరి మజిలీలో మంచంలో ఉండగా భాగ్యమ్మ లలితను పిలిచి, చూడమ్మా, మీ నాన్న ఎంత కిరాతకుడంటే ఆఖరి క్షణాల్లో నా కొడుకుని చూడాలన్నది నా కోరిక. వాడి కోసం ఎన్నో ఉత్తరాలు రాయించి ఫోన్లు చేసినా మీ అమ్మ మీ నాన్నని పంపించలేదు. మీ తాతయ్య కొడుకు మీద దిగులుతో అలమటించి ఆక్రోశించి పోయాడు. మీ తాతయ్య ఏ అనారోగ్యంతోనూ పోలేదు. మీ అమ్మ పరమ కిరాతకురాలు. మా దగ్గర ఉన్న బంగారం లాక్కుని దానికి తోడు మీ అమ్మమ్మ వాళ్ళు అడ్డగోలు పెంపకం పెంచడం వల్ల పుట్టింటి దగ్గర నుంచి స్త్రీధనం లాక్కొచ్చుకొని ఆ స్త్రీధనాన్ని మీ అమ్మ క్యాష్ చేసుకొని ఆ క్యాష్ని బ్యాంకీలో వేసుకుంది తన పేరిట ఒక 25 లక్షలు. మీ అమ్మకు బాగానే దోచిపెట్టింది. మీ మామయ్యల నోరు కొట్టే ఒక 100 కాసులు బంగారం దాకా. నా దగ్గర ఉన్న 100 కాసులు బంగారం మీ అమ్మ ఎప్పుడో కాజేసి తీసుకుపోయింది. అయితే నేను మీ అమ్మకు తెలియకుండా నాకు పెళ్లిలో నా పుట్టింటి వాళ్ళు పెట్టిన ఈ నగల్ని నీ కోసమని జాగ్రత్తగా దాచుంచాను. ఇవి మాత్రం నీ ఒంటి మీద వేసుకొని పెళ్లిలో నువ్వు పెళ్లి కూతురుగా కూర్చోవాలి. ఈ నగలతోనే నువ్వు అత్తారింటికి వెళ్ళాలనేది నా కోరిక. జీవితకాలం మొత్తంలో నేను అనుభవించిన క్షోభ ఏ తల్లి అనుభవించకూడదు. మీ అమ్మ నాన్న పరమ స్వార్థపరులు, పరమ ద్రోహులు. ఎంతసేపు కూడా ఉన్నదంతా వాళ్లే తిని వాళ్లే అనుభవించాలి అనే రకాలు. మీ అమ్మకి ఎవరినైనా సమానంగా చూడటం అనేది ఎప్పుడూ చేత కాదు. పెళ్లి చూపుల్లో తలెత్తలేదని దాన్ని నమ్మి మీ నాన్నకిచ్చి పెళ్లి చేసుకున్నాననుకుంది ప్రపంచం. కాకపోతే పెళ్లి చూపుల్లో మాట్లాడాలని మీ అమ్మ అన్నప్పుడే మీ నాన్న వాడికి తగిందా కాదా అని దాన్ని, అది మీ నాన్న తగినవాడా కాదా అని వాడినే సెలెక్ట్ చేసుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. ఇదిగో ఈ ఉన్న కొంప కాస్త నేను పోయిన తర్వాత ఎటు మీ అమ్మ నాన్న అమ్మేసుకునేదే. అది కాక
మీ నాన్న ఇంతకాలంగా లంచాలు తీసుకొని ఒక 3 BHK అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. 1,00,00,000 డబ్బులు పోగు చేసుకున్నారు. మీ అమ్మ పేరు మీద పుట్టింటి వాళ్ళు పెట్టిన 25 లక్షల డబ్బు ఇప్పటికీ ఒక 50 లక్షల పైమాటే అయింది. అది కాక ఇక్కడ మీ తాతగారు పెట్టిన స్థలాలమ్మి ఆ యొక్క 50 లక్షలు పోగు చేసి దాచుకున్నారు మీ అమ్మ నాన్న. మీ నాన్న ఏమి న్యాయపరుడు కాదమ్మా, మీ అమ్మనే తప్పని నేను అంటానికే. మీ అమ్మ నేను 10 గెంతులు గెంతగలను అంటే మీ నాన్న 10 గెంతుతావా, ఇద్దరం కలిసి గెంతితే 25 గెంతులు గెంతగలం కదా అని చెప్తాడు మీ అమ్మకి. ఇద్దరు అన్నిట్లో దొందే. ఇక్కడ నా పేరిట తాతగారి పేరిట ఉన్న 5 ఎకరాల పొలం మీ అమ్మ నాన్నే రాయించేసుకున్నారమ్మా. ఈ నగల పెట్టె జాగ్రత్తగా ఉంచుకో అని ఆఖరి క్షణాల్లో ఆవిడ ప్రతిరోజు కొడుకు రాకపోతాడా అని ఎదురు చూసి ఆ ముసలి ప్రాణం పిల్ల ఉడకేసిందేదో తిని ఆ గంజి నీళ్ళు లలిత చేతుల మీదుగా కాలం చేసింది. లలితది అప్పటికి 10th క్లాసు అయిపోయింది. అయితే ఇక తల్లిపోయిందని తెలిసి ఊళ్ళో వాళ్ళు ఊసి పెడతారు. అదీ కాక చక్కబెట్టాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి రత్నప్రభ కామేశ్వరరావుని తీసుకొని వచ్చింది. వచ్చేసరికి ముందు భాగ్యమ్మ అంత్యక్రియలు పూర్తి చేసి వెంకటరామయ్యతో పాటు భాగ్యమ్మ ఫోటో కూడా గోడకి తగిలిచ్చేసి ఇల్లు బేరం పెట్టేశాడు కామేశ్వరరావు. ఇల్లమ్మిన డబ్బులు క్యాష్ చేసుకున్నాడు. ఊళ్ళో పొలాన్ని కౌలుకు పడేశాడు. అదే ఇంట్లో ఒక పక్కగా ఉన్న చిన్న అవుట్ హౌస్ ఎప్పుడన్నా పొలం కౌలుకిస్తే వచ్చినప్పుడు కనుక్కోటానికి చూడటానికి ఉంటుంది కదా అని చెప్పి ఒక 2 గదులు మాత్రం పక్కకు ఉంచేసేయమని రత్నప్రభ చెప్తే సరే అన్నాడు కామేశ్వరరావు. మొగుడు పెళ్ళాం ఇలా క్రిమినల్ థాట్స్తో ఒకేలా ఉండే క్రైమ్ పార్ట్నర్స్లా ఉండే అమ్మా నాన్నలు తనకే ఉన్నారా అని లలిత అప్పుడే వీళ్ళని చూసి అనుకుంది తన మనసులో. అక్కడి నుండి పిల్లని రామ్మ ఇంక వెళదాం, మీ నానమ్మ పోయిందిగా అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత తమ్ముడమ్మ నాన్న అక్క అనే కొడుకుని కూతురుకు అలవాటు చేసింది రత్నప్రభ. లలితకి 16 ఏళ్ళు, పిల్లాడు మోహన్కి 5 ఏళ్ళు. లలితే పిల్లాడిని చాలా వరకు పెంచటం, చదివించటం, చిన్నోడు కాబట్టి స్కూల్కి తీసుకెళ్ళటం, స్కూల్ నుంచి తీసుకురావటం అన్నీ చూసుకునేది. రత్నప్రభ పిల్ల విషయంలో ఈ నగలేసుకో, ఈ డ్రెస్సులు వేసుకో, ఈ చెప్పులు వేసుకో, ఈ లిప్స్టిక్లు వేసుకో, ఈ మేకప్ సామాన్ వేసుకో, అలాగే ఈ తిను అయి తిను అనే కూతురు మీద తెగ ప్రేమను కురిపించేసేవాళ్ళు అమ్మా నాన్న. కానీ లలితకి ఎందుకో నానమ్మ చెప్పిన మాటలు విని వాళ్ళిద్దరంటే అసహ్యం ఏర్పడటం మొదలైంది. నిలువెత్తు స్వార్థపూరితమైన 2 త్రాచుల్ని చూస్తున్నట్టుగా అనిపించి, అమ్మ నా గురించి నేను చూసుకోగలను, నేను పెద్దదాన్నే కదా, మీరేమీ కంగారు పడకండి, తమ్ముడు గురించి కూడా నేనే చూసుకుంటాను అని చెప్తే, తమ్ముడు గురించి నువ్వు చూసుకునేదేముందే, నీ తలకాయ మేము లేవా, నువ్వు బాగా చదువుకోమ్మా అని కూతుర్ని ఇంజనీరింగ్లో చేరమంది రత్నప్రభ. వద్దమ్మా అని లలిత ఇంటర్ అయిపోగానే డిగ్రీలోనే చేరింది. డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్ల పీజీ చదువుతాను అని అన్నా వద్దొద్దు, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని రత్నప్రభ కామేశ్వరరావు అనుకున్నారు. అప్పటికి కాస్త లలితకి 21 సంవత్సరాలు, మోహన్కి 10 ఏళ్ల వయసు ఉంటుంది. మోహన్ని గమనించడం మొదలుపెట్టింది లలిత. మోహన్ చిన్నప్పటి నుంచి కూడా కంప్లీట్గా మమ్మ పప్ప బాయ్. అది కూడా ఎంత మమ్మ పప్ప బాయ్ అంటే పొద్దున్నే నిద్ర లేవగానే అమ్మా నాన్నల ముఖం చూడాలి, అమ్మ పెడితేనే తింటాడు, అమ్మ ఒళ్ళోనే పడుకుంటాడు, అమ్మ ఏ బట్టలు వేసుకోమంటే ఆ వేసుకుంటాడు, ఏ రంగు వేసుకోమంటే ఆ వేసుకుంటాడు, ఏ ఫ్రెండ్స్తో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతాడు, టీవీలో ఏ ప్రోగ్రామ్ చూడమంటే అదే చూస్తాడు, అమ్మ ఎవరిని చెడ్డోళ్ళు అంటే వాళ్ళని చెడ్డోళ్ళు అంటాడు, అమ్మ ఎవరు కరెక్ట్ కాదంటే వాళ్ళని కరెక్ట్ కాదంటాడు. అక్కన్న చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అమ్మ అక్కని ప్రేమించాలి అని చెప్పింది కాబట్టి, నాన్న చెప్పాడు కాబట్టి. కానీ లలిత మాత్రం మోహన్ని చిన్నప్పటి నుంచి తప్పమ్మ అలా ఉండకూడదు, నువ్వు నీకు నచ్చినట్టుగా పెరగాలి, అమ్మ చెప్పినట్టు నాన్న చెప్పినట్టు కాదని చెప్తూనే పెంచుకొచ్చింది తను ఉన్నన్నాళ్ళు. ఇక లలితకి డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సంబంధాలు వెతకడం మొదలుపెట్టిన వీళ్ళకి డాక్టర్ గౌతమ్ సంబంధం వచ్చింది. గౌతమ్ది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, 7 తరాలు కూర్చుని తిన్న తరగనంత ఆస్తిపాస్తులు ఉన్నాయి గౌతమ్ వాళ్ళకి. గౌతమ్ అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు, చాలా పెద్ద డాక్టర్, ఫారెన్లో చదువుకొని వచ్చాడు, పెద్ద హాస్పిటల్ ఉంది. అయితే వాళ్ళు కోటాను కోటీశ్వర్లు పిల్లనిస్తామని వచ్చినా వద్దని వాళ్ళకి ఒబ్బిడి
ఒప్పిడి ఉన్న అమ్మాయి, ఓర్పు ఉన్న అమ్మాయి, చూడటానికి అణకు ఉన్న పిల్ల, చక్కగా ఉన్న పిల్ల అయితే చాలని వాళ్ళు వెతుక్కుంటున్న తరుణంలో లలిత సంబంధం వాళ్ళ దాకా వెళ్ళింది. గౌతమ్ లలితను చూడగానే ఇష్టపడ్డాడు. సంబంధం మాట్లాడటానికి వచ్చారు వాళ్ళు. అయితే గౌతమ్ నేను అమ్మాయితో మాట్లాడాలి అని లోపలికి వెళ్ళి లలిత దగ్గరికి, చూడు లలిత, నాకు కోపం ఎక్కువ. నేను ఇక్కడ వరకు చదువుకొని వచ్చాను ఫారెన్లో. ఇక్కడ నాకు ఓన్ క్లినిక్ ఉంది. అలాగే నా పేషెంట్స్తో నేను చాలా నిజాయితీగా ఉంటాను. నాకు తప్పుడు మాటలన్నా, తప్పుడు మనుషులన్నా, జారత్వపు వ్యవహారాలన్నా, లేఖీ బుద్ధులన్నా నాకు అస్సలు నచ్చదు. నా వాడికి నాకు వేరుకాపురాలు లాంటివి నాకు పడవు, నాకు నచ్చవు. మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అలాగనే మా అమ్మ నిన్నేదైనా అంటే నేను స్టాండ్ తీసుకోకుండా అందే మా అమ్మే కదా, అందే మా నాన్నే కదా అని ఊరుకునే మమ్మ పప్ప బాయ్ని కాదు. నేను ఇండివిజువల్గా పెరిగి పెద్ద, నాకు నచ్చిందే చదువుకున్నాను, నాకు నచ్చిన ప్రొఫెషన్లోనే సెట్ అయ్యాను, నాకు నచ్చిన నిన్ను చేసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను. అలాగే నువ్వేదైనా అంటే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగే అమ్మా నాన్నల ఇంట్లో నుంచి గెంటేసే కొడుకును కాదు. ఎవరి ప్రయారిటీలు వాళ్ళకిచ్చే ప్రాక్టికల్ పర్సన్ని నేను. నాకు భార్యని ఎలా ప్రేమించాలో తెలుసు, తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించి ప్రేమించి అభిమానించాలో కూడా తెలుసు. నా వాడికి నాకు లైఫ్ మీద ఒక మంచి అవగాహన ఉంది. నేను నీకు కరెక్ట్ అనిపిస్తే, నచ్చితే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకుందాం, లేదంటే వద్దు అని చెప్తే, ఇదంతా మీరు నాకు మెల్లగా కూడా చెప్పొచ్చేమో కదండి అంది లలిత. నేను మెల్లగానేగా చెప్పాను అన్నాడు గౌతమ్. కాదు, చాలా ఆవేశంగా కోపంగా చెప్పారు. ఇంకొకళ్ళు అయితే మీరు హార్ష్గా చెప్పారు అనుకుంటారు. అంటే నేనా హార్ష్గానా? మా అమ్మ కూడా ఇలాగే అంటది, నువ్వు కూడా అలాగే అన్నావు అన్నాక నవ్వొచ్చండి, డాక్టర్స్ నవ్వకూడదని ఏ వేదాల్లో లేదు. అంటే నేనెందుకు నవ్వను? నేను మామూలుగానే ఉంటే అవునా, అద్దంలో చూడండి అన్న తర్వాత గౌతమ్ చాలా సీరియస్గా ఉంటాడు మనిషి. అతని నేచరే అది. దాంతో చూసేసరికి లలిత అన్నమాట నిజమే. తను చాలా సీరియస్గా ఉన్నట్టు అనిపించే ఇక తల అలా అలా అనేసి లైట్ స్మైల్ చేసి వెళ్తే, చూడండి నవ్వితే ఎంత బాగున్నారో మీరు అనేసింది. ఆ తర్వాత బయటకు వచ్చేసరికి రత్నప్రభ, కామేశ్వరరావు కూర్చొని, ఇక గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్నలు, మాకు 10 పైసలు కట్న కానుకలు వద్దండి, మాకు పిల్లనిచ్చి పంపిస్తే చాలు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు మొత్తం మావే, పురిటికి కూడా మీ ఇంటికి పంపం, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం, మాకు కూతురు లాంటి కోడలు కావాలి అని ఆవిడ తెచ్చిన డైమండ్ నెక్లెస్ పెట్టి, చీర పెట్టి, బొట్టు పెట్టింది గౌతమ్ వాళ్ళమ్మ. అయితే మీరు వద్దంటే మాత్రం మేము పెట్టుకోకుండా ఉంటామా? మా సరదా కోసం, మా కూతురంటే మాకెంత ప్రేమో మేము చూపించుకోవద్దు అని మేము మా అమ్మాయికి 1 కోటి రూపాయలు క్యాష్, అలాగే నా దగ్గర 200 కాసుల బంగారం ఉంది, అది పెట్టాలని నేను అనుకుంటున్నాను అన్న తర్వాత, చూడండి మీరు మేము చెప్పినట్టు వినేటట్టయితేనే ఈ పెళ్లి జరుగుద్ది, అనవసరమైన నాన్సెన్స్ ఏంటండి, మాకు అలా అడుక్కునే అలవాటు లేదు, నన్ను నేను అమ్ముకోవటానికి రాలేదు, తన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, మీరు అనవసరంగా నాకు కోపం తెప్పించొద్దు అనేసి వెళ్ళొస్తాను లలిత అని, పదండి మమ్మీ డాడీ అని బయలుదేరి వెళ్తే, వాడికి యాటిట్యూడ్ ఎక్కువ, వాడికి బలుపు ఎక్కువ, వాడికి మెంటల్ ఎదవలాగా ఉన్నాడు. వాడు డాక్టర్ అంటే పెద్ద సైకోగాళ్ళ, శాడిస్ట్ గాళ్ళ ఉన్నాడమ్మా, వద్దు వేరే సంబంధం చూసుకుందాం అన్నారు అమ్మా నాన్నలు. లేదమ్మా, ఆయన నాకు చాలా నచ్చారు, నేను ఆయనతో సుఖంగా ఉంటాననే, నాకు నా లైఫ్ ఏంటనేది, ఆయనతో బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది, ఆయనకే ఇచ్చి పెళ్లి చేయండి అనేసింది లలిత. ఇక రాజు మెచ్చిందే రంభ అనుకోవాలి కాబట్టి, కూతురు మెచ్చినోడే అల్లుడు అనక తప్పలేదు రత్నప్రభకి, కామేశ్వరరావుకి. దాంతో చాలా గ్రాండ్గా లలితకి, గౌతమ్కి 2 కళ్ళు సరిపోవేమో అన్నంత గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేశారు గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న. కోడలికి బాడీ మీద ఇంచు ఖాళీ లేకుండా నగలు దిగేసి పడేసింది పెళ్ళికి గౌతమ్ వాళ్ళమ్మ. అయితే గౌతమ్తో మాట్లాడి, లలిత వాళ్ళ అత్తామామలతో మాట్లాడి, పెళ్లిలో భాగ్యమ్మ ఇచ్చిన నగల బాక్సు బయటికి తీసి ఇవి వేసుకుంటానని, నానమ్మ తన కోసం కొన్న పెళ్లి చీర పెళ్లిలో కట్టుకుంటానని అడిగింది గౌతమ్నే. అలాగే నీ ఇష్టం అన్నాడు గౌతమ్. సరేనమ్మా అంది అత్తగారు. అంటే అదే కట్టుకుంటే ఇవెక్కడవే అంది రత్నప్రభ. బామ్మ ఇచ్చిందిలే అంటే, దొంగ మొహంది, దొంగ ముండ, పోతూ పోతూ కూడా నాకు ఇవ్వకుండా నీకు ఇచ్చిపోయిందా? ఏదమ్మా ఏయి, నిజంగా బంగారమేనా? కాకి బంగారం ఇచ్చిందేమే అమ్మా అన్న తర్వాత, అవి
పాపం ఆవిడ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న నగలు, చిన్నప్పటి నుంచి వేసుకున్న నగలు ఎన్నో జ్ఞాపకాలు కనిపించాయి లలితకే. నానమ్మ తాతయ్య ఫోటోలు తెచ్చి పెళ్లి మండపంలో 2 కుర్చీల్లో పెట్టించి పెళ్లి చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుందే. రత్నప్రభ కామేశ్వరరావు మూతి ముడుచుకొని పక్కకు తిరిగారు. మొత్తానికి కన్యాదానాలు అయిపోయినాయి, పెళ్ళి అయిపోయినాయి. ఆ తర్వాత రత్నప్రభ కామేశ్వరరావు వీళ్ళు వద్దన్నా పెళ్లి మండపంలో అందరి ముందు వీళ్ళ డాబు దర్జా వీళ్ళ గొప్పలు చూపించుకోవాలనే దాంతో ఇక 1 కోటి రూపాయలు క్యాష్ సూట్ కేసులో పెట్టుకొని రత్నప్రభ పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి నగలు, కామేశ్వరరావు లంచాలు కొట్టిన దాని మీద చేయించిందో డైమండ్ సెట్టు నగలు అందరి ముందు బాక్స్ ఓపెన్ చేసి ఇదిగోమ్మా తీసుకో అని కూతురు కోసం లాంఛనాలని, కూతురు కోసం బోలెడన్ని బట్టలని అవని ఇవని సర్దిచ్చి రత్నప్రభ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి రెడీగా పెట్టింది కూతురుతో పాటు పంపడానికి. అల్లుడు కోసం కొత్త కారు కొని కారు కీస్ కూడా అందరి ముందు అలా పట్టుకొని నుంచున్నాడు కామేశ్వరరావు. ఏంటి చీప్ ట్రిక్స్ అన్నాడు గౌతమ్. అదేంటి అల్లుడు అలా మాట్లాడతావు అని అడిగితే, తన ఒంటి మీద ఉన్న నగలు వాళ్ళ నాన్నమ్మగారు తనకిచ్చిన చిట్ట చివరి జ్ఞాపకం అని తను అన్నదని నేను వద్దు అనకుండా తనని అవి వేసుకోమనమని తను నన్ను అడిగింది. నేను సరేనన్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడే చెప్పాను, నన్ను నేను అమ్ముకునే చీప్ ఫెలోని కాదని. నేను వరకట్నాలు తీసుకోవటాలో ఆడపిల్లల అమ్మా నాన్నల్ని టార్చర్ చేసి మా కట్నాలు ఎంత కావాలి, పెళ్లి ఖర్చులు ఎంత కావాలి, ఆడపడుచు లాంఛనాలు, అత్తగారు లాంఛనాలు ఇలాంటి చీప్ మాటలు మాట్లాడే లో క్లాస్ అలగా వెదవని కాదని మీకు ఆల్రెడీ నేను చెప్పా. ఏంటి ఇలాంటి మళ్ళీ మీరు అని అడిగేసరికి, అది కాదల్లుడో, నేను మిమ్మల్ని కారు అడిగానా? నాకు కారు లేదా? నా ఇంటి ముందు 5 కార్లు ఉన్నాయి. నాకున్న 5 అంతస్తుల ఇంటికన్నా మీరు నాకు ఇచ్చేది ఏంటండి? అసలు మిమ్మల్ని ఎవడడిగాడు 1 కోటి రూపాయలు క్యాష్ కావాలనే? అంటే నేను రోజుల లెక్కన, గంటల లెక్కన మీరు నన్ను కొందామనుకుంది, సంవత్సరాల లెక్కన, ఏ లెక్కన కొందామనుకున్నారో? ముచ్చట కొద్దీ ఆడపిల్లకి స్త్రీధనం అని ఇచ్చుకుంటే తప్పే ఉందయ్యా. ఇలాంటి చీప్ ట్రిక్స్ మిమ్మల్ని ప్లే చేయొద్దని చాలాసార్లు చెప్పా. అయినా మేము వద్దన్నాం. మీకు వెనకాల కొడుకున్నాడో వాడి ఫ్యూచర్ కోసం ఖర్చు పెట్టండి ఏదైనా ఉంటే. ఎందుకు ఈ నాన్ సెన్స్ అంతా? లలిత, నువ్వు నీ ఒంటి మీద నానమ్మగారు ఇచ్చారు అని నువ్వు ఏ నగలైతే చెప్పావో అవి అమ్మ నీ ఒంటి మీద వేసిన నగలు. కట్టుబట్టలతో నువ్విక్కడి నుంచి అప్పగింతలతో వచ్చి కారెక్కు అన్నాడు. ఆ తర్వాత రత్నప్రభకి కామేశ్వరరావుకి వాయిస్ ఆఫ్ అయిపోయింది. అందరు జనాలు కూడా మీ ఇద్దరికి ఏమన్నా తిక్క పిచ్చ, మా అల్లుళ్ళ ఎదవలు, మా ఏపరాళ్ళ దరిద్రపు మొహమే మా మీద పడి మా కూతుళ్ళ పెళ్ళిళ్ళైన 10-15 ఏళ్ళకు కూడా పిక్కు తింటానే ఉన్నాయి. ఆ అబ్బాయి వద్దు మొర్రో అంటంటే మీ ఆశాలేంటి అన్నారు జనాలు కూడా. ఆ తర్వాత ఇక లలిత కట్టుబట్టలతో గౌతమ్తో పాటు కారెక్కేసింది. అలా అత్తారింటికి వెళ్ళి గృహప్రవేశం చేసి లోపలికి వెళ్ళి దీపం వెలిగించి స్వీట్ చేసి అలా భర్త గదిలోకి వెళ్ళేపాటికి లలిత కోసం అని చెప్పి నగలు వార్డ్రోబులకి నింపేస్తున్నాయి. బట్టలు, శానిటరీ నాప్కిన్ల దగ్గర నుంచి కాళ్ళకేసుకునే చెప్పులు, డైలీ వేర్ దగ్గర నుంచి బాత్రూమ్ వేర్ దగ్గర నుంచి ఏ బట్టల మీదకి అవి మ్యాచింగ్. ఇక బట్టల విషయానికి వస్తే ఆ అమ్మాయి వేసుకునే నైట్ డ్రెస్సుల దగ్గర నుంచి ఆ అమ్మాయి వేసుకునే చుడీదార్లు, చీరలు, వాటి మీద వర్క్ బ్లౌజులు, బ్యాంగిల్ సెట్స్ ఇవి ఉన్నాయి ఇవి లేవు అనకుండా కాస్మెటిక్స్ దగ్గర నుంచి ఒక పెద్ద క్లోసెట్టే రెడీగా ఉంది లలిత కోసం విత్ ఇన్నర్స్తో సహా. అత్తగారు అంతకుముందు ఏంటా నగల సైజులు అడిగింది, బ్లౌజ్ సైజులు అడిగింది, గాజుల సైజులు అడిగిందని లలితకు అర్థం కాల. కానీ ఇలా మొత్తం కొనుంచుతారని ఆ అమ్మాయి ఎప్పుడూ ఊహించలా. అన్నీ కూడా నిజం చెప్పాలంటే తన పుట్టింటి వాళ్ళు కలలో కూడా పెట్టగలిగినంత ఇదైనవి కాదవి. అంత ఖరీదు గల వస్తువులన్నీ కొనుంచారు. ఆ తర్వాత లలితకి గౌతమ్కి చాలా గ్రాండ్గా రిసెప్షన్ అయిపోయింది. అయిపోగానే సత్యనారాయణ వ్రతం అయిపోయింది. రత్నప్రభ కామేశ్వరరావు మళ్ళీ అక్కడికి వచ్చే తోక ఊపుకుంటూ కూతురికి అక్కడ బట్టలు పెట్టాలి అని చెప్పి అంటే గౌతమ్ మా అన్నాడు. అనేసరికి వద్దండి, మేము ఆల్రెడీ అమ్మాయికి అబ్బాయికి బట్టలు తీసుకున్నాము. అదేంటండి పుట్టింటి చలవని మా పిల్లకి మేము బట్టలు కూడా పెట్టుకోకూడదా? వద్దులేండి, మా అబ్బాయి వద్దంటున్నాడుగా, మేమేది ఏ భారం పెట్టొద్దంటున్నాడుగా అమ్మ, ఇవి తీసుకొని పెట్టండి. మా కోడల కోసం మేము నోముల్లో కూడా మా ఇళ్లల్లో మేము
ఏదో ఒక వస్తువు పెడతాం కాబట్టి అమ్మాయి కోసమని నేను ఇదిగోండి డైమండ్ గాజులు హారం తీసుకున్నా, ఈ పెట్టేరు అనేసి వీళ్లతోనే అవి పెట్టించింది గౌతమ్ వాళ్ళమ్మ. అయిపోయిన తర్వాత లలితని తీసుకుని హనీమూన్కి వెళ్ళొచ్చాడు గౌతమ్. ఇక గౌతమ్ పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి రావటం, భార్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తాడు. కాకపోతే ఎక్స్ప్రెసివ్ కాదు గౌతమ్ని అర్థం చేసుకోవాలి. లలిత చాలా ఓర్పు సహనాలు ఉన్న పిల్ల కాబట్టి చాలా అర్థం చేసుకుంటుంది భర్తని. అత్తమామలకి కూతురైందే, అత్తమామల్నే వాళ్ళకి బీపీ షుగర్లు ఉన్నాయని పచ్చళ్ళు, ఎక్కువ ఉప్పులు కారాలు అలాగే స్వీట్స్ తినివ్వదు లలిత. ఇక చూడమ్మా ఎంత కోపమో వీడికి, ముక్కు మీదే ఉంటుంది, మా మామయ్య గారి బుద్ధమ్మ అంతా మా మామయ్య గారి పోలిక అనేది గౌతమ్ వాళ్ళమ్మ. నవ్వుకొని ఊరుకునేది లలిత అంటే పంచప్రాణాలు ఆ ఇంట్లో. అత్తామామలకు కానీ గౌతమ్కి కానీ ఒక్క చిన్న మాట కూడా పొరపాటున అనరు. వాడు నవ్వితే చూడాలనుందమ్మా మొండోడు అంటే మెల్లమెల్లగా మొగుడినే కొంచెంగా నవ్వచ్చు సార్ మీరు అనే నవ్వటం అలవాటు చేసింది గౌతమ్కే. గౌతమ్ బాగా జోకులేస్తాడు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అమ్మా నాన్నలు కూడా సరదాగా ఏదో ఒకటని ఏడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత లలిత గర్భవతి అయిందే. పుట్టింటికి పంపించమని సామధాన భేద దండోపాయాలు వాడి కాళ్ళు పట్టుకోవటానికి కూడా రెడీ అయ్యారు రత్నప్రభ కామేశ్వరరావు. అక్కర్లేదు, నా భార్యకి సంబంధించిన ఏదైనా నేనే చూసుకుంటాను అని గౌతమ్ అత్తా మామ కాలు కింద పెట్టనివ్వకుండా లలితను చూసుకుని, లలితకి మొదటి కాన్పులో ఒక మగపిల్లాడు, రెండో కాన్పులో ఒక మగపిల్లాడు పుట్టాక అత్తగారు మా అమ్మకి అదే ఒక్క ఆడపిల్లని కనివ్వమ్మా అంటే చాలా అన్నాడు గౌతమ్. ఏమైందిరా, మనకి తినటానికి లేక ఉండటానికి లేక? నేను డాక్టర్ని కదా, మనకు ఉంది కదా అని చెప్పి నేను ఆపకుండా ఒక 10 మందిని కన్నానే అనుకో. ఇప్పుడు సీఎం ఎంతమందిని కనాలి, పిఎం ఎంతమందిని కనాలంటావు, రాష్ట్రపతిని ఎంతమందిని కనాలంటావు, మినిస్టర్లందరూ కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెడుతూ పోవాలేమో నువ్వు చెప్పే లెక్క. డబ్బున్న వాళ్ళందరూ పిల్లల్ని కంటం గొప్ప విషయమా? తన హెల్త్ ఏమవుద్దో అర్థం చేసుకుంటున్నావా? మగపిల్లలేంటి ఆడపిల్లలేంటమ్మా, సక్రమంగా పెంచితే మనం వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తే ఎవరైనా ఒకటే. పిచ్చి మాటలు మాట్లాడుతూ నీకు ఈ ఛాందసవాదాలే మానమన్నా. అయినా కోడల్ని తనిష్టం కదా ఎంతమంది పిల్లల్ని కనాలనేది, అది నాకు తనకి సంబంధించిన కంప్లీట్ పర్సనల్ థింగ్ కదా. అయినా ఒక తల్లి కదా, బిడ్డల్ని కంటానికి ఎంతమందిని కనాలో రెడీగా ఉండాల్సిందే. నువ్వు చెప్పొచ్చా అలాగా? ఏంటి అత్తగారు నిద్రలేస్తుందా? ఓరే నాయనో, ఎన్ని రాగాలు తీసావురా. నేను అసలు ఆ మాట అన్నానురా, కోపిష్టోడా. నేనంద ఆ మాట కాదురా, ఆడపిల్ల ఉంటే బాగుంటుందని. నువ్వు ఉన్నావుగమ్మా లంగా జాకెట్లు వేసుకొని, చెవులకి నువ్వు బుట్టలు పెట్టుకొని, నువ్వు కాళ్ళకి పట్టీలు వేసుకొని, నువ్వు కాసేపు ఆడుకో నాన్నతో. నాన్న చిన్ని బాబు, నువ్వు చిన్ని పాప, తూనిగా లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది అనుకో అనేసరికి లలిత పడి నవ్వి ఎందుకలా మాట్లాడతావు అంది గౌతమ్ని. లేకపోతే ఏంట్రా, నాకు తెలీదా? నీ హెల్త్ అసలే ఇప్పటికే వద్దు అంటే నువ్వే సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ట్రై చేసినందుకే కాస్త నీ హెల్త్ పాడైందే. ఈ పిచ్చి మాటలేంటి? చెప్తే వినకుండా అది ప్రేమగా కూడా చెప్పొచ్చుగా. ఇప్పుడు నేను ప్రేమగా చెప్పక ఎలా చెప్పానే వాళ్ళకి ఇలా చెప్తేనే అర్థం అవుతాను నేను. నీకు తెలుసో లేదో, నేను నిజంగా మమ్మీ డాడీ బుజ్జి కొండ అని చెప్పాననుకో, ఇద్దరు రేపటి నుంచి కింద నడవటం మానేసి గాల్లో తేల్తారు ఇద్దరు, తెలుసా నీకు అనే వాటికి లలిత పడి నవ్విందే. తను డాక్టరే కాబట్టి లలితకు ఆపరేషన్ కూడా చేయించేశాడు గౌతమ్. పుట్టిన పిల్లల కోసం గొలుసులు మురుగులు తీసుకొని ఇక రత్నప్రభ కామేశ్వరరావు తిరుగుతూనే ఉన్నారు లలిత ఇంటి చుట్టూ. మీకేమైనా పిచ్చే ఏంటండి, ఇలాంటి ఏమీ వద్దు అని చెప్తే ఎందుకు వినరు మీరు అన్నాడు గౌతమ్. అన్న తర్వాత నీ మొగుడేంటే, అసలు వీడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా, మీద రోజు చెయ్యేస్తున్నాడా అని లలిత పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు పుట్టింటి దగ్గరికి గౌతమ్కి ఎటు కుదరదు కాబట్టి, ఎప్పుడు క్లినిక్లో ఉంటాడు కాబట్టి వెళ్ళి చూసి కలిసి వస్తాను అని అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు రత్నప్రభ కామేశ్వరరావు కూతుర్ని కూర్చోబెట్టుకొని చెప్పే మాటలు ఏంటంటే, నీ మొగుడిని పడక సుఖంలో పెట్టు, వాడిని గ్రిప్పులో పెట్టుకో, వాడు డాక్టరే కాబట్టి ఏ మొత్తం ముందు దేనికి కలిపితే పనిచేస్తుందో కనుక్కొని వాడికి కలుపు, కాళ్ళు చేతులు పడిపోయే మందులు మీ అత్తామామలకు కలుపు, ఆస్తి
అంతా ముందు వాడి పేరు మీద నొక్కించి తర్వాత నీ పేరు మీద నొక్కించుకో, ఇంకొక 4-5 పిల్లల్ని కను, మీ అత్త మామని గెంటే, ఆ తర్వాత ఎంత మొగుడైనా ఎంత మగాడైనా హాస్పిటల్లో దేన్నైనా తగులుకోవచ్చు, హాస్పిటల్ మొత్తం నీ కనుసన్నల్లో ఉండేలా చేయి, నీకు నీ మాట వినే 4 బ్రోకర్లనే హాస్పిటల్లో పెట్టుంచు, ఆడోళ్ళల్లో 2 మగాళ్ళల్లో 2 ఉండాలి, నీ మొగుడు ఎందుకే టైం టు టైం ఇంటికి వచ్చేస్తాడు, పని పాట ఏమీ లేదా వాడికి, పొద్దున్నే 6ంటికే పంపించాయి, 6 దగ్గర నుంచి 10 దాకా ఆపరేషన్లు చేయమను, అరగంట వాడి స్నానానికి టిఫిన్కి వాడికి కాలకృత్యాలకి టైం ఇవ్వు, 10:30కి ఓపీలో ఉండాలి, అక్కడి నుంచి వాడు 1 గంట దాకా ఓపీ చూసుకొని మధ్యాహ్నం రౌండ్స్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం అంతా ఆపరేషన్లు చేయమను, సాయంత్రం మళ్ళీ వాడు ఓపీలో కూర్చున్నాక రాత్రంతా ఆపరేషన్లు చేసి ఏ 12ంటికో కొంపకు జారమను చాలు, ఎందుకు పద్దాకి ఎదురుగా వచ్చి కూర్చుంటాడో మూర్ఖపు ఎదవా మెంటల్ చచ్చినోడు అని ఎలా పడితే అలాగా అల్లుడిని తిడితే లలితకి అమ్మా నాన్న చెప్పేదేంటో బాగా అర్థమయ్యి తాత నానమ్మల ఫోటోల కోసం అని వచ్చానని అవి తీసుకొని వెళ్ళటం రాను తగ్గిచ్చేసింది. లలితకి తన భర్త ఎంత నిజాయితీపరుడో, అత్తమామలు ఎంత మంచివాళ్ళో తెలుసు. అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే పుట్టగతులుండవని, దేవుడు మళ్ళీ జన్మంటూ ఉంటే గనక ఈసారి ఇలాంటి అమ్మా నాన్నలకు పుట్టించకూడదనే తను రోజు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది. అలాంటిదే మళ్ళీ పునర్జన్మ కూడా ఇవ్వడని లలితకి అర్థమయ్యి ఛీ అనుకొని ఊరుకునేది. లలిత పెళ్ళైన దగ్గర నుంచి గౌతమ్కి అత్తామామల గురించి తెలుసు కాబట్టి వీళ్ళ చండాలమైన బుద్ధి గురించి ఏనాడు అత్తారింటికి వెళ్ళి ఎరగడు. కానీ లలిత పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో అక్క దగ్గరికి వెళతానని మోహన్ అంటే రత్నప్రభ కామేశ్వరరావు పంపించేవాళ్ళు. లలిత పెళ్ళైనప్పుడు మోహన్ చిన్నపిల్లాడే కాబట్టి లలిత తీసుకెళ్తే చాలా బాగా చూసుకునేవాళ్ళు లలిత వాళ్ళ అత్తామామలు. లలితకి పిల్లలు పుట్టి కొంత టైం గడిచిపోయి మోహన్ అప్పుడు ఇంటర్ 2nd ఇయర్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్కి వెళ్ళే వయసులో ఉన్నాడు. ఆ టైంలో ఎప్పుడొచ్చినట్టే హాలిడేస్కి వస్తే గౌతమ్ ఎప్పుడూ లేనిదే మోహన్ని గమనించడం మొదలుపెట్టాడు. ఆ రోజు గౌతమ్కి హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. దాంతో మోహన్ పొద్దున్నే లేచి అమ్మ గుడ్ మార్నింగ్, నాన్న గుడ్ మార్నింగ్, నిద్ర లేచాను, అవును స్నానం చేయనా, చన్నీళ్ళతో చేయనా వేడినీళ్ళతో చేయనా, పేస్ట్ ఏది వేసుకోను, అక్క వాళ్ళ ఇంట్లో 4-5 పేస్టులు ఉంటాయి కదా, అలాగే ఏ బట్టలు వేసుకోను, డాడీ ఈ అండర్వేర్ ఓకేనా, డాడీ ఈ బనియన్ ఓకేనా, ఈ బెల్ట్ పెట్టుకోనా, ఈ షూ వేసుకోనా, ఈ సాక్స్ వేసుకోనా, ఈ కర్చీఫ్ ఓకేనా, ఈ స్ప్రే చేసుకోనా, అయిపోయాక ఇన్ని రకాల టిఫిన్లు ఉన్నాయమ్మా టేబుల్ మీద, ఏ టిఫిన్ తినను, అలాగే నేను ఇదిగో పిల్లలు పెద్దోడా ఇదిగో ఇక్కడున్నాడు, పెద్దోడేమో ఆడుకుంటున్నాడు, చిన్నోడేమో నిద్రపోతున్నాడు, మామయ్య గారేమో ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చారు, బావ జిమ్కి వెళ్ళొచ్చాడు, అక్క బావతో పాటు గదిలోకి వెళ్ళింది, ఇద్దరేంటో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు, తర్వాత అత్తయ్య ఏమో పూజ గదిలో ఉంది, మామయ్య గారేమో స్నానానికి వెళ్ళారు, అయిపోయిన తర్వాత అత్తయ్య మామయ్యకి అక్క టిఫిన్ పెట్టింది, ఆ తర్వాత వాళ్ళకి జ్యూస్ ఇచ్చింది, కాఫీ టీలు అక్క తాగనివ్వటం లేదు, బావగారు అక్కకి నోట్లో పెట్టి తినిపించారు, అక్క బావకి తినిపించింది, పిల్లలిద్దరినీ బావ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దాడుతున్నాడు. ఆ తర్వాత ఇక అక్కేమో వంట మనిషికి ఈ వంటలు చేయమనమని చెప్తోంది. ఇంట్లంతా పని వాళ్లే కదా, అక్క ఏ పని చెయ్యట్లేదు, ఇంట్లో వంట అమ్మాయింది, డస్టింగ్ అమ్మాయింది, పని అమ్మాయింది, బట్టలు ఉతికి ఐరన్ చేసే అమ్మాయింది, తోటమాలున్నాడు, డ్రైవర్లు ఉన్నారు, కార్లు ఉన్నాయి, సెక్యూరిటీ ఉన్నాడు, దానికి తోడు ఇంట్లో సూపర్వైజర్లు ఉన్నారు, ఎవరో వచ్చారు మామయ్య గారి కోసం, ఆ వచ్చిన వాళ్ళు పొలం కౌలంట డబ్బు కట్టలు తెచ్చిచ్చారు, ఎంతరా చూడలేదా, లేదమ్మా నాకు అవన్నీ కనిపించవుగా, అవేమో మామయ్య అత్తయ్యకి ఇచ్చారు, అత్తయ్య ఏమో అక్కని పిలిచి ఎనపెట్టె తాళాలు తీసి లోపల పెట్టమని చెప్పింది, అక్క డబ్బు ఎత్తుకెళ్ళింది, బావగారికి వెళ్ళేటప్పుడు బ్రీఫ్ కేసులో పెట్టిస్తాను, బ్యాంక్లో డిపాజిట్ చేయించండి అని చెప్తుంది అని ఇలా ప్రతి ఒక్కటి పొద్దున్నుంచి సాయంత్రం దాకా లబలబమని ఇక ఏదో యాడ్లో వాగినట్టు వాగుతూనే ఉన్నాడు మోహన్. అదంతా గమనించిన గౌతమ్ లాగిపెట్టి ఈపు మీద ప్యాట్మని ఒక్కటి సరిసిపెట్టి తీశాడు. బావా అని మెలికలు తిరిగిపోయాడు మోహన్. దాంతో ఏరా నువ్వు టీనేజ్ కంప్లీట్ అయ్యి నువ్వు ఇప్పుడు అడల్ట్కి వచ్చి ఎంతకాలం అవుతుందో నీకు తెలుసా,
కాస్త కాకపోతే కాస్త అయినా సెన్స్ ఉండాలిరా, సెన్స్లెస్ ఫెలో. ఏమో లేమనమని ఊరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నిన్ను నేను గమనించలేదు. ఒక విషయం చెప్పనారా, ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళబోతున్నావు కదా, నీ ఇష్ట ప్రకారమా మీ అమ్మా నాన్నల ఇష్ట ప్రకారమా? మా అమ్మ నాన్న ఇష్ట ప్రకారమే. ఒరే రాస్కెల్, నువ్వేం చదువుకోవాలి, నీ లైఫ్లో నువ్వు ఏ జాబ్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, అవన్నీ డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు, మీ అమ్మో నాన్నో కాదురా రాస్కెల్. చెప్పేది నీకు సరిగ్గా మైండ్కి ఎక్కుతుందా? పొద్దున్నే లేసి వేడి నీళ్ళ, చన్నీళ్ళ, ఏ పేస్టు, ఏ బ్రష్, ఏ అండర్వేరు, ఇక ఏం జరుగుతుంది మా ఇంట్లో, ఇలా ప్రతి ఒక్కటే నువ్వు గమనించి గేఫెలోలాగా మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి చెప్పొచ్చా? ఏ ఆడదరా నిన్ను ప్రేమించేది, ఏ ఆడదరా నిన్ను పెళ్లి చేసుకునేదే? లలిత, నేను అలాగే ఉంటున్నానా? మా అమ్మా నాన్నలకి నేను ఒక్కడనే కొడుకునరా. చిన్నప్పటి నుంచి నాకేం కావాలనేదే ఇండివిజువల్గా డిసైడ్ చేసుకుంటూ పెరిగాను నేను. మగాడిని ఏ ఆడదైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, కానీ నీలాంటి గేఫెలోని ఏ ఆడదరా ప్రేమించి పెళ్లి చేసుకునేదే? మాకు 2 కొడుకులు ఉన్నారు. ఒకడు మీ ఎక్కల సాఫ్ట్, ఒకడు నాలా కొంచెం ఫాస్ట్గా ఉంటాడు పెద్దోడు. నా పిల్లలిద్దరినీ నీలాంటి ఎదవలే అయితే గనక చంపి పాతి పెట్టేస్తాను నేను. అసలైనా ఎలా తయారవుతున్నావేంట్రా నువ్వు? కాస్త కాకపోతే కాస్తైనా ఇంకిత జ్ఞానాలనేవి ఉండాలి. ఇలానే ఉంటారేమిట్రా? ప్రతి ఒక్కటి మీ అమ్మ నాన్న డిసైడ్ చేయటం ఏంట్రా? మీ అమ్మ నాన్న నిన్ను అడిగే డిసైడ్ చేసుకుంటున్నారా? ప్రతి ఒక్కటి నిన్ను అడిగే కన్నారా? నిన్ను మీ అక్కని అడిగే కన్నారా? మీ అక్కనే. కాస్తైనా బ్రెయిన్ వాడటం నేర్చుకో. అసలు నీకు మీ నాన్న అండర్వేర్లు, మీ నాన్న బన్నీలు కొంటమేంటి, మీ నాన్న డ్రెస్సులు కొంటమేంటి, నువ్వేం వేసుకోవాలో వాళ్ళు చెప్పడం ఏంటి? నీకంటూ ఒక టేస్ట్ ఉండదా? అసలు ఎక్కడి నుంచి అయినా సరే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆల్ ఇండియా రేడియోలాగా ఎవరెవరు ఏం చేస్తున్నారో, పనమ్మ ఏ రంగు చీర కట్టుకుంది, చీరకి ఏ రంగు ఫాల్ ఉంది, డ్రైవర్ ఏ అండర్వేర్ వేసుకున్నాడో, డ్రైవర్ వాళ్ళ ఆవిడ తల్లో ఏ రంగు పూలు పెట్టుకుందే, ఈ తోటమాలి వాళ్ళ ఆవిడ శారీకి ఏ పిన్ను పెట్టుకుందే, పని పాట లేకుండా మీ అమ్మ నాన్న అడగటం, గేఫెలోలాగా నువ్వు చెప్పటం. అందుకు కదరా మీ కొంపకి నేను రాంది. అనకూడదులే కానీ ఏంట్రా మీరు మీ ఫ్యామిలీ ఛీ అన్నాడు గౌతమ్. అనేసరికి లలిత, తప్పురా, నీకెన్నిసార్లు చెప్పానమ్మా అలా చేయకూడదని, తప్పు కదూ, ఏంట్రా ఈ పిచ్చి వేషాలు అన్న తర్వాత, పిచ్చి వేషాలు వేయకు అన్నాక తెలుసుకుంటాడు లేరా చిన్నోడుగా అన్నారు గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న. ఏంటి తెలుసుకునేదే? అలా అనుకుంటే నా కొడుకులిద్దరినే నేను చిన్నప్పటి నుంచే మంచి చెడు చెప్తూ పెంచుతున్నాను. మీరు పెంచారా నన్ను? నేను పెరగలేదా? మీరు నన్ను ఎలాగే పెంచారా? నేను మీకు ఇలాగే చెప్పాను గేఫెలోలాగా ప్రతి విషయాలు? నా పెళ్ళానికి నాకు బెడ్రూమ్లో జరిగే మీకు చెప్తున్నానా? ఇవాళ ఇలాగే వదిలేస్తే రేపు వీడు ఎలా తయారవుతాడో తెలుసా? అసలు మీకు అర్థమవుతుందా? కాస్తైనా మీరు బ్రెయిన్ వాడండి ముందు అన్నాడు గౌతమ్. ఆ తర్వాత మోహన్ మారాడనుకుంది లలిత. అయితే ఒకరోజు రాత్రి పిల్లలు పడుకున్నాక అత్తామామలు పడుకోబెట్టుకున్నారు పిల్లల్ని. అత్తామామల గదిలో పిల్లలకు కథలు చెప్పి పడుకున్నట్టున్నారు. లైట్ ఆఫ్ చేయలేదని లలిత లైట్ ఆఫ్ చేసి గౌతమ్కి రాత్రిపూట పాలు తాగే అలవాటు ఉంది. పాలు కలుపుకొని తీసుకెళ్తూ మోహన్ గదిలో నుంచి గుసగుస మాటలు, నవ్వులు వినపడుతున్నాయి. ఏంటా అని కిటికీ దగ్గర నుంచుంది లలిత. గౌతమ్ తలుపు గడేసుకొని ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఇక దుప్పటి ముసుగేసుకొని కూర్చొని అమ్మకు ఫోన్ చేసి అలాగే నిలబడింది లలిత. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడో ఏమో 2 గంటల సేపు లలిత అలా నుంచుంటే బావ నన్ను కొట్టాడని, బావ ఇలా ఉండొద్దన్నాడని, మీ మాట వినొద్దన్నాడని, అక్క కూడా అలా చేయకూడదు తప్పమ్మా అని చెప్తుందని, మొత్తం ఏ నుంచి జెడ్ దాకా మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగినాయి అన్నీ అమ్మా బాబులకి చెప్పటం వింది లలిత. విన్న తర్వాత ఏం మాట్లాడకుండా భర్త బెడ్రూమ్లోకి మళ్ళీ పాలు వేడి చేసుకొని తీసుకెళ్తే, ఏంటి మేడం ఇప్పటిదాకా అన్నాడు గౌతమ్. అంటే ఏం లేదండి. అంటే ఏమైందిరా? అంటే ఏం లేదు, దేవుడి గదిలో ఎందుకో ఒకసారి దీపం పెట్టాలనిపించి మనసుకు పెట్టొచ్చాను. పిల్లలు పడుకున్నారా అన్నాడు. అత్తయ్య మావయ్య గారు కూడా పడుకున్నారండి అన్న తర్వాత భార్యను దగ్గరే తీసి గుండెల మీద పడుకోబెట్టుకొని పడుకున్నాడు గౌతమ్. గౌతమ్ వైపు చూసుకుంది నిద్రపోయాక లలిత. గౌతంలో ఒక ప్రశాంతత, ఒక ప్రసన్నత, ఒక నిజాయితీ, నిజంగా మగాడంటే ఇలా ఉండాలి, మొగుడంటే ఇలా ఉండాలి అనేలాంటి ఒక తత్వం, తన తమ్ముళ్ళలో ఉన్న ఒక వెకిలితనం, అది గమనించిన లలిత ఇహ నుంచి
వాడిని పంపించొద్దమ్మా సమ్మర్ హాలిడేస్లో, మేము ఉండట్లేదు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఎక్కడో చోటకి ట్రిప్స్కి వెళ్దాం అంటున్నారు అని చెప్పి సమ్మర్ హాలిడేస్లో తమ్ముడిని ఏదైనా కొనుక్కోరా అని తమ్ముడికి ఒక 20,000 25,000 అకౌంట్లో వేసి నువ్వు నీకు నచ్చినట్టు కొనుక్కో అని రానివ్వటం మానేసింది లలిత కూడా. ఆ తర్వాత మోహన్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు అమ్మా నాన్నల ఇష్ట ప్రకారం. అయితే మోహన్నే గమనించిన క్లాసులో అమ్మాయిలంతా, అమ్మ క్లాస్కి వచ్చా, అమ్మ బైక్ స్టాండ్ వేసా, డాడీ నేను ఇదిగో ఇలా లోపల వీడితో మాట్లాడుతున్నా, ఈసారి వచ్చారో పీరియడ్ బై పీరియడ్ మెసేజ్లు చేస్తూ గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఇలా ఫోన్లు చేసి మాట్లాడుతూ చెప్తూ ఉండేసరికి అమ్మాయిలంతా మోహన్ చూడటానికి బాగుంటాడు, అంత మాత్రానికి అందరు అమ్మాయిలు పాపం చాలా వరకు కూడాను ప్రేమించే వయసుల్లో ఉంటారు కాబట్టి వీడైతే మనకు కరెక్టు అనుకునే వయసే కాబట్టి మోహన్కి చెప్పాలనుకున్నా మోహన్ తాకిడి తెలిసిన వాళ్ళంతా కూడా ఓడి దేవుడో అనుకొని మోహన్తో కరెక్ట్గా 1 నెల 2 నెలలు 3 నెలలు ట్రావెల్ చేయటం, మోహన్ వాళ్ళందరితో బ్రేకప్లు అంటాం. ఏంటా విషయం అంటే ఆ అమ్మాయిలు మోహన్ వాళ్ళ అమ్మకు నచ్చలా, మోహన్ వాళ్ళ నాన్నకు నచ్చలా, దాంతో మోహన్కి నచ్చలా. పోరా నీలాంటి మమ్మ పప్ప బాయ్ల్ని ఎవడరా లవ్ చేసేది, మాకుండాలి బుద్ధి లేని వాళ్ళం మేము, పళ్ళు రాళ్ళ కొట్టుకోవాలి మమ్మల్ని మేము, ఎవర్రా నీలాగా అమ్మ కొంగు పట్టుకొని ఇంకా నాన్న షర్టు పట్టుకొని అక్క అక్క అనుకుంటూ తిరిగే ఎదవల్ని ఎవడరా లవ్ చేసేది అని అమ్మాయిలందరూ అంటే క్లాసులో మాత్రం చందన అనే ఒక అమ్మాయి తప్పేంటి, మోహన్ చాలా గ్రేట్, అందులో తప్పేముంది అనేసరికి వాట్ అన్నారు అమ్మాయిలంతా. అవును, తనకి ఎవరూ లేరు, చిన్నప్పటి నుంచి తనకి ఫ్రెండ్స్ అయినా తనకి రిలేటివ్స్ అయినా తనకి ఎవరైనా అన్నీ వాళ్ళ మమ్మీ డాడీనే, అయినా అమ్మా నాన్నల మాట వింటే తప్పేంటి, అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకునేవాడు అక్కని ప్రేమగా చూసుకునేవాడు రేపు లైఫ్లో భార్యను కూడా ప్రేమగా చూసుకుంటాడు, భార్యని ప్రేమగా చూసుకునేవాడు అమ్మా నాన్నల్ని సిస్టర్ని ప్రేమిస్తాడో లేదో కానీ తన మదర్ ఫాదర్ సిస్టర్ని లవ్ చేసేవాడు వైఫ్ని ఖచ్చితంగా లవ్ చేస్తాడు. ఇదేదో బాగా గాఢమైన సినిమా డైలాగ్ చెప్పినట్టుందిగా గోరింటాకే అనుకున్నారు ఫ్రెండ్స్. అనుకున్న తర్వాత పాప పీసుసేలా నీకు అంత ఇదిగా ఉంటే నువ్వు లవ్ చేసుకోమ్మా వాడిని, కాలేజ్ మొత్తం మీద వాడిని లవ్ చేసేంత ధైర్యం చేసే ఆడది ఎవ్వరూ లేరు, మేము ఎష్యూరెన్స్ ఇచ్చి రాసిస్తాం నీకు అన్నారు అమ్మాయిలు. ఆ తర్వాత చందనకి నిజంగానే మోహన్ అంటే వల్ల మాలిన లవ్వు, దాంతో ఫస్ట్ పరిచయం చేసుకుంది, ఆ తర్వాత స్నేహం. ఆ స్నేహాన్ని తనే ఒకరోజు మోకాళ్ళ మీద కూర్చుని రోజ్ పాత్ వేయించి తనే ప్రపోజ్ చేసి తనే డైమండ్ రింగ్ పెట్టుకుందే, తనే గిఫ్ట్లు కొనిచ్చేదే, తనే బండిలో పెట్రోల్ పోయించేదే, తనే మోహన్ని సినిమా టికెట్లు బుక్ చేసి తీసుకెళ్లేది, తనే ట్రిప్పులకి తీసుకెళ్లేది, తనే రెస్టారెంట్లకు తీసుకెళ్లేదే, తనే షర్ట్లు అవి ఇవే మోహన్కి కొని షాపింగ్ చేయించేదే. ఆ తర్వాత ఇలా వీళ్ళదే బీటెక్ చదువు కంప్లీట్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ 2 సంవత్సరాలు. ఇక ఎంటెక్ 2 సంవత్సరాలు కూడా ఒక్క సెక్స్ మినహాయించి ఇద్దరు ముద్దులు హగ్గులు మిగతా అన్నీ కూడా డీప్గా లవ్ చేసుకున్నారు ఇద్దరు. ఏ చెట్టు చాటును చూసినా ఏ బుష్ చాటును చూసినా వీళ్ళిద్దరే కనపడి లెక్చరర్స్కి ప్రిన్సిపల్కి క్లాస్లో వాళ్ళకి కాలేజ్లో వాళ్ళకి అదర్ సెక్షన్స్లో వాళ్ళకి మొత్తం అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ లవ్ పెయిర్ అనే విషయం. ఇలా అయిపోయిన తర్వాత ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మోహన్కి జాబ్ వచ్చింది. మోహన్ను వదిలి ఉండలేక చందన కూడా జాబ్కి అప్లై చేసుకుంది. ఇద్దరికి క్యాంపస్ ప్లేస్మెంట్లో చెరొక 70,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. అయితే ఇక్కడ మోహన్నే మరి పెళ్లి చేసుకుందామా అంది చందన. అంటే మా ఇంట్లో నేను చెప్తా మీ ఇంట్లో నువ్వు చెప్పు అనే ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత మోహన్ వెళ్ళి ముందు రత్నప్రభకి కామేశ్వరరావుకి చెబితే ఏముందరా దానికి అని అడిగింది ఫోటో చూసే. పెద్ద అందగత్తె కూడా కాదు, అంటే వాళ్ళ నాన్నది బిజినెస్ అమ్మా, వాళ్ళకి ఊళ్ళో పొలాలున్నాయి, సిటీలో స్థలాలున్నాయి, వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు వరుణ్ కమల్, వాళ్ళ పెద్దన్నయ్య
అన్నయ్య భార్య పేరు శుభ, పెళ్ళై 4 ఏళ్ళైందే. రెండో అన్నయ్య కమల్, అతనికి పెళ్ళయ్యి 2 ఏళ్ళైంది. అతని భార్య పేరు గీత. వాళ్ళ అన్నయ్యలిద్దరూ బిజినెస్ చూసుకుంటారు. వాళ్ళ వదినలు కూడా బిజినెస్ చూడటానికి వెళతారు. ఇక చందన వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ ప్రసాద్. ఏది ఆ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్టా అన్నాడు కామేశ్వరరావు. అవును నాన్న. వాళ్ళమ్మ పేరు సావిత్రి. ఆవిడ ఇల్లంతా మేనేజ్ చేసుకుంటారు. చందన రోజు కారులో వస్తుంది కాలేజ్కి. వాళ్ళకి BMW, బెంజు, ఆడి ఇలాంటి కార్లు 5-6 ఉన్నాయి ఇంటి ముందు. వాళ్ళు ఉండేది 4 అంతస్తుల ఇల్లు. పెద్ద పాష్ ఏరియాలో ఉంటుంది ఆ ఇల్లు. కోట్ల రూపాయలు ఖరీదు చేసుద్దే. చందన అన్నీ డైమండ్ జ్యువెలరీని ఎక్కువగా వేసుకుంటుంది అని మొత్తం చెప్పుకొచ్చాడు మోహన్. చెప్పుకొస్తే అయితే మనతో తూగేవాళ్ళేనంటావు అంది రత్నప్రభ. అంటే అమ్మ అన్నాడు మోహన్. మీకు ఇష్టమైతేనే అంటే సర్లే నీ ఇష్టాన్ని ఎందుకులే కానీ కాదంటాం, మాట్లాడదాం. మనకు అన్ని విధాలుగా తూగితే అప్పుడు ఓకే చేసుకుందాంలే, ఆలోచించి చెప్తాం అని ఒక 10-15 రోజులు ఏం మాట్లాడలా. ఈలోపు చందన వెళ్ళి మోహన్ విషయం ఇంట్లో చెప్పిందే. చందన వాళ్ళ అన్నయ్యలో చాలా మంచివాళ్ళు. వాళ్ళ వదినలు బంగారు తల్లులు. చందన వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండే మనిషే. చందన తండ్రి ఇంకా స్ట్రిక్ట్గా ఉండి పరువు ప్రతిష్టలకి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన. అయితే చందన వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇవాళ వ్యాపారాలుండి కాదు, ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వస్తున్న స్థిరచరాస్తులే వాళ్ళకి బోలెడంత ఉన్నాయి. నారాయణ ప్రసాద్ గారు చదువుకొని ఆయన ఏమంటా వ్యాపారం పెట్టాడు, పట్టిందల్లా బంగారమైందే. సావిత్రమ్మ అత్తారింటికి వస్తూ అలా స్త్రీధనంగా తీసుకొచ్చింది బోలెడంత మూట ఉందే. వరుణ్ కమల్ నాన్నగారి మాట జవదాటకుండా ఇక్కడ MBA చదువుకొని ఫారెన్లో MS చేసి మరీ ఇక్కడికి వచ్చారు. కోడళ్ళు MBA పెద్ద కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి మామగారి బిజినెస్ చూసుకోవటానికి భర్తలతో పాటు వెళతారు. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకూడదు, టైం తీసుకుందాం, ఆ టైం మనకి ఎప్పుడు కనాలనిపిస్తే అప్పుడు కందామని 2 జంటలు చెప్పుకున్నారు. వాళ్ళకి ఎంతో అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకొని పెంచుకునే ఒక్కగానొక్క ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల చందన. చందన అంటే తల్లి స్ట్రిక్ట్గా పెంచిన నారాయణ ప్రసాద్కి సావిత్రికి కూతురంటే చాలా ఇష్టం. అన్నలిద్దరికీ చెల్లెలంటే ఎంతో గారాబం. వదినలకి పంచప్రాణాలు. ఇల్లంతా నౌకర్లు చాకర్లు, కాలు కింద పెట్టే పని లేదు. AC రూములో డన్లప్ పరుపు మంచాలు. ఇవి తిను అవి తిను, ఇవి తాగు అవి తాగు. ఈరోజు BMWలో వెళ్తానంటే అది చెల్లెలకి ఇచ్చేసి కూతురికి ఇచ్చి వాళ్ళు వేరే కారుల్లో ఈరోజు ఆడి, ఈరోజు బెంజో, ఈరోజు రేంజ్ రోవరు, అలా తను ఏది అడిగితే అది, ఏ నగలు అడిగితే ఆ నగలు. వదనలు సరదాగా 25,000 30,000 పెట్టి ఒక్కొక్క డ్రెస్సు షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా ఆడపడుచుకు 4-5 తెచ్చి పెడతా ఉంటారు. వార్డ్రోబులే నిండిపోయి ఉంటాయి చందన కోసం బట్టలు. ఇక నగలకైతే కొదవే లేదు. కొల్లలుగా సెట్లు చేయించుంటాయి ఆ ఇంట్లో. తను వాడే పర్ఫ్యూమ్ కాస్టే 15,000 20,000 రూపాయలు ఉంటుంది. వేసుకునే చెప్పులే 10-15,000 ఉంటాయి. అంతా ఖరీదైన జీవితం చందనదే. వెళ్ళి తనిలా మోహన్ని ఇష్టపడుతున్నానని చెప్పింది నారాయణ ప్రసాద్కి సావిత్రికి. వాళ్ళకి ఏముందమ్మా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఫస్ట్లో బెడిసి కొట్టిన విషయం ఏంటంటే చందన వాళ్ళ క్యాస్ట్ వేరే, మోహన్ వాళ్ళ క్యాస్ట్ వేరే. సరే అక్కడికి ఆయన ఏమీ మాట్లాడలా. అబ్బాయి ఏం చేస్తాడమ్మా అని అడిగితే నాతో పాటే కాలేజీలో చదువుకున్నాడు నాన్నగారు, తనకి జాబ్ వచ్చిందే, 70K పర్ మంత్ శాలరీ. అదేంటే మీ కాలేజీలో హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి పర్ యానం 25 lakhs నుంచి 30 lakhs వరకు వెళ్ళారుగా టాపర్లందరూ కూడా అని అడిగాడు వరుణ్ కమల్. అంటే తను యావరేజ్గానే చదువుతాడు అని చెప్పింది చందన. ఓకే అన్న తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ విషయం, వాళ్ళ నాన్నగారు కామేశ్వరరావు, ఆయన పలానా దాంట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళమ్మ రత్నప్రభ, ఆవిడ హౌస్ వైఫ్గా ఉంటుంది. ఇంకా అన్నారు అన్నలు. అంటే వాళ్ళ నాన్నగారికి ఒక స్కూటర్ ఉంది, మోహన్కు బైక్ ఉంది, అలాగే వాళ్ళకు 3 BHK ఫ్లాట్ ఉంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు కష్టపడి చెమటొచ్చి సంపాదించిన ఒక 1 CR డబ్బులు ఉన్నాయంట. వాళ్ళ అమ్మగారు పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నవే, అత్తగారు పెట్టినవే ఒక 200 సెవర్స్ గోల్డ్ ఉందంట. అలాగే ఇంకా అది కాకుండా వాళ్ళకి వాళ్ళ అమ్మగారు స్త్రీధనం అంటారే అది 25 lakhs తెచ్చారంట మమ్మీ, అది 50 lakhs అయిందంట అని చెప్పింది
చందన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఇదంతా ఓకేనమ్మా, అబ్బాయి గురించి ఏం చెప్పలేదే అన్నాడు ఆయన. ఏం చెప్పాలి, మోహన్ గురించి చెప్పాలంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎలా ఉంటాడో క్లీన్ చిట్టిచ్చేసింది చందన వాళ్ళ ఇంట్లో వాళ్ళకే. దాంతో నోరెళ్ళబెట్టుకొని వాళ్ళ వదినలో అలా చూశారు వాళ్ళ అన్నయ్యల వైపు. నిజం చెప్పాలంటే నారాయణ ప్రసాద్ కొడుకుల్ని మగాళ్ళలా పెంచుకొచ్చాడు. ఆయనన్నా ఆయన భార్య అన్న పిల్లలకు వల్ల మాలిన ప్రేమ, గౌరవం, అభిమానం, విలువ అన్నీ ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ తిండి తినాలి, ఏ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి, ఏం చదువుకోవాలి, దట్టు ఏ యూనివర్సిటీలో చదవాలి, ఏ స్టేట్కి వెళ్ళి చదవాలి, పిల్లలిద్దరూ కూర్చొని డిస్కస్ చేసుకుని మాట్లాడుకోవటం తప్ప, దట్టు ఇప్పుడు కూతురు వరకు కూడా నిజం చెప్పాలంటే వాళ్ళ రేంజ్కి చందన చదవాల్సిన కాలేజ్ కాదది. అయినా సరే చందన నేను ఆ కాలేజీలోనే జారుతాను అని అడిగిందని కాదనకుండా ఒప్పుకున్నాడు ఆయన. పిల్లలకు అంత ఫ్రీడమ్ ఇస్తారు పేరెంట్స్. అలాంటిదే కోడళ్ళ పుట్టింట్లో కూడా కోడళ్ళనే వాళ్ళమ్మ నాన్నలు కూడా అలా పెంచి ఎరగరు. వాళ్ళకి అన్నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నా తమ్ములు కూడా అలా ఉండటం ఎప్పుడు వాళ్ళు చూడాల. దాంతో ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇదెందుకో కరెక్ట్ అనిపించట్లేదు డాడీ మాకు అన్నారు వరుణ్ కమల్. ఇవన్నీ మనకు వర్కౌట్ కాదులేమ్మా, ప్రేమలదేముంది, అలా పుట్టేస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అయిపోయిందిగా వదిలేస్తే. ఇక నీకు మ్యాచ్ చూద్దాం అనుకుంటున్నాం, పెళ్లి చేసుకుందో కానన్నాడు నారాయణ ప్రసాద్. అది కాదు డాడీ అంటే చెప్తున్నారుగా నాన్న అంది సావిత్రి. ప్లీజ్ డాడీ ఒకసారి మోహన్తో మాట్లాడితే అలానో, ప్రేమించాను డాడీ, కాదనకు డాడీ, నీకు దండం పెడతాను డాడీ, నా ఇష్టాన్ని వద్దనొద్దు డాడీ అంటే సరే పిలిచి మాట్లాడిన తర్వాత ఎటు ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. దానికి మళ్ళీ మనం వద్దనాల్సిన అవసరం ఏముందిలే, రమ్మనమని చెప్తే పోద్ది, మనము అసలు చూసి మాట్లాడితే చెల్లెలు ఎంతవరకు అంచనా వేసిందో తెలుస్తుందని సరే రేపు సండే రమ్మనమని చెప్పు అన్నారు వీళ్ళు. అన్న తర్వాత చందన గెంతుకుంటూ మోహన్కి ఫోన్ చేసి సండే మీటప్ పెట్టారు మా ఇంట్లో, చిన్న అఫీషియల్ పెళ్లి చూపుల్లాగా అనుకో, ఆంటీని అంకుల్ని తీసుకొని వచ్చే మోహన్ అని చెప్పింది. దాంతో ఇక వీళ్ళు అద్దె కారు ఒకటి తీసుకొని అమ్మ బాబుని తీసుకొని మోహన్ బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన వీళ్ళని సాదరంగా ఆహ్వానించి కూర్చోమన్నారు వాళ్ళు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇల్లంతా స్కానింగ్ చేయటం మొదలుపెట్టింది రత్నప్రభ. ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు మెళ్ళల్లో ఆడవాళ్ళు ఏమేమి నగలు వేసుకున్నారో, ఇంటి ముందు ఏమేం కార్లు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది పనోళ్ళు ఉన్నారో, అలాగే వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద వెండి డిన్నర్ సెట్ ఉందా లేదా, ఇల్లంతా చూద్దాం ఒకసారి పూజ గదిలో వెండి విగ్రహాలు ఉన్నాయా లేదా, ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి, అలాగే నారాయణ ప్రసాద్ చేసే వ్యాపారం ఏంటి, వీటన్నిటి గురించి అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి కూర్చొని వాళ్ళు ఇచ్చిన కాఫీ టిఫిన్లు మెక్కి ఆ తర్వాత అలా కూర్చున్న తర్వాత సరేలేండి దానిలో ఏముంది, మగపిల్లాడిని కన్నా తల్లిదండ్రులం, ఏదో ఇక మీ అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి బరితెగిచ్చిన పెంపకం మీరు పెంచినట్టున్నారో, మగాళ్ళ మీద ఈ రోజుల్లో మా అబ్బాయి లాంటి అందగాళ్ళ మీద ఆడయి వలేసి పడిపోవటం సామాన్యమైన విషయమేననుకోండి, ఏ కాలో జారిందేమో చూపించుకోండి, పర్వాలేదంటారా, సర్దుకుపోదాం, దానిలో ఏముందిలే, కానీ ప్రేమన్నాక మిగతా అన్నీ మామూలే కదా, మావాడు ఏ వీధిలో కుక్కను చూసి నచ్చింది అన్నా ఇచ్చి చేసే తల్లిని కాదు నేను, కాస్త మీకంటూ వెనకమాల తినా గొడవ ఉంది కాబట్టి, కాస్త కులం అనేది ఒకటి ఏడిసింది కాబట్టి మీకు కాదనలేక ఇక్కడ దాకా వచ్చామన్నారు మోహన్ తల్లిదండ్రులు. దాంతో నారాయణ ప్రసాద్ సావిత్రికి ఒళ్ళు మండిపోయి లేచి నుంచోబోతుంటే చేయి పట్టుకొని కూర్చోబెట్టాడు. ఇంకా ఏంటండి విశేషాలు అని అడిగాడు నారాయణ ప్రసాద్. అవును నీకు వ్యాపారం ఉందంట కదా, ఆ వ్యాపారంలో సగం నీ కూతురికి రాయే ఇంకా అన్నారు వరుణ్ కమల్. నీది 4 అంతస్తుల బంగ్లా కదా, 1 అంతస్తులో నువ్వు నీ కొడుకులు ఉండండి, 3 అంతస్తులు నీ కూతురు పేరు మీద రాయ్, అలాగే 500 కాసులు బంగారం, దానికి తోడు 3 కోట్ల రూపాయలు క్యాష్, మా అబ్బాయికి 1 కారు, నాకు మా ఆయనకి 1 కారు, అలాగే మీ అమ్మాయికి 1 కారు,
మా అమ్మాయి మా అల్లుడు కోసం ఒక కారు కొని పంపించాలి మీరు. ఆడపడుచు కట్నం 50 లక్షలు, అత్తగారి కట్నం 50 లక్షలు, మామగారి లాంఛనాలు 50 లక్షలు. ఇక మా అబ్బాయికి ఒక 50 లక్షలు సరదాగా ఇవ్వండి. మా అల్లుడు గారికి ఒక 50 లక్షలు ఇవ్వాలి. దానికి తోడు హనీమూన్ టికెట్లు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు, శోభనం ఖర్చులు మొత్తం మీవే. దాంతోపాటు మీకు ల్యాండ్లు ఉన్నాయి అని విన్నాము. సరే, ఒక 10 ల్యాండ్లు దాకా ఉన్నాయంట. తల్లి బిడ్డ న్యాయం. నీకు 2 కొడుకులు కాబట్టి 2 ఉంచుకొని మిగతాయి మీ అమ్మాయికి పెట్టేసే. అలాగే మీకు పొలాలు ఉన్నాయని విన్నాం. 100 ఎకరాల దాకా ఉందంట కదా. తల్లి బిడ్డ న్యాయం. ఒక 20 ఎకరాలు నీ కొడుకులు ఉంచుకొని మిగతాది నీ కూతురికి పెట్టేసే అన్నట్టు. ఇక సంవత్సరానికి సరిపడా సరుకులు, దాంతోపాటు అమ్మాయి వచ్చేటప్పుడు మొత్తం ఫర్నిచరు, ఇంట్లో కావలసిన సామాను, మా అబ్బాయి కోసం ఒక విల్లా, అలాగే మీ అమ్మాయి సుఖపట్టానికే పనోళ్ళ జీతం మీదే, కరెంటు బిల్లు మీదే, లేదంటే సోలార్ ప్యానెల్ పెట్టించుకోండి, ఇల్లంతా సెంట్రలైజ్ చేసి ఉండాలి. అలాగే ఏంటంటే మీ అమ్మాయికి పురిటి ఖర్చులు, సీమంతం ఖర్చులు, పుట్టింటి అత్తింటి 2 మీవేనో గుర్తుపెట్టుకోండి అంటే. చాలండి, ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పాల్సినవి అని అడిగారు వరుణ్ కమల్. అడిగితే ఉండబ్బాయ్, అప్పుడే అయిపోయిందా? మా వైపు చుట్టాలు 5-6 వేల మంది వస్తారు. అందరికీ బట్టలు పెట్టాలి, పెళ్లి భోజనాలు ఆకులు నాకేయాలి, ఫోటోల ఖర్చు, వీడియోల ఖర్చు మొత్తం మీదే. మినిమం 100 ఏళ్ళు గుర్తుండాలి ఒక పెళ్లి చేస్తే అంటే. అంతేనా, ఇంకేమైనా ఉందా అని అడిగాడు నారాయణ ప్రసాద్. అడిగితే ఏదోలే, ఇక ప్రేమించానన్నప్పుడు ఏ గాడిదని చేసుకున్నా ఏ కుక్కని చేసుకున్నా తప్పేదేముంది మరే. మగపిల్లాడు తల్లిదండ్రులమైనా తగ్గక తప్పట్లేదు మరి. ఇక తప్పేదేముంది అన్నట్టు మా అందరికీ పట్టుబట్టలు పెట్టాలి. మీ అమ్మాయికి కావలసినవి మొత్తం మీరే కొని పంపించుకోవాలి. అలాగే మీ కూతురుకు డైమండ్ సెట్ అయ్యాలి. దానికి తోడు మా అబ్బాయికి 2 కడియాలు, 2 మెళ్ళో చైన్లు, అలాగే 2 బ్రేస్లెట్లు, ఉంగరాలు మా ఆయనకు కూడా పెట్టాలి, మా అల్లుడికి కూడా పెట్టాలి, మర్చిపోవద్దు అని చెప్పుకొచ్చింది రత్నప్రభ. అయిపోయిందా అంటే అయిపోకేముంది, అయిపోయిందిలే అంది. అంటే ముందు వీధి గుమ్మం అటు లేచి బయటికి నడవండి అనకముందే బయటికి నడిస్తే మీ మర్యాద మీకు దక్కుద్ది. అంటే ఒళ్ళు బలిసిందా, మతి తప్పిందా, మదమెక్కిందా, ఏం మాట్లాడుతున్నారని అడిగారు కామేశ్వరరావు రత్నప్రభ. నాకు సంస్కారం అనేది ఒకటి ఉంది. కొడుకుని ఖరీదు కట్టి అమ్ముకునే అమ్మా నాన్నల్ని వీధి కుక్కల్లారా, గజ్జి కుక్కల్లారా, చిత్తకార్తె కుక్కల్లారా, మీ గర్భసంచికి ఖరీదు కట్టారా, లేక మీరు కన్న ఈ 6 అడుగుల దున్నపోతుకి ఖరీదు కట్టారా అని అడగటం సంస్కారవంతుడిగా నా లక్షణం కాక ఆ మాట నా నోటి దాకా వచ్చి ఆగిపోతుంది. అంకుల్, మర్యాదగా మాట్లాడండి అన్నాడు మోహన్. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? సిగ్గుండొద్దు నీకు? ఇందాక నుంచి నీ అమ్మా బాబులు అన్ని మాట్లాడుతుంటే అసలు ముందు మేము అన్నివ్వాలంటే నీకేముందే అని అడిగింది సావిత్రి. ఏముండేదేంటి, బ్యాంకీలో మాకు 1 కోటి రూపాయలు డబ్బులున్నాయి, అలాగే అవి మీరు అడగకూడదు. ఇంకొక 50 లక్షల డబ్బులున్నాయి, వాటితో మీకు సంబంధం లేదు. ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉంది, వాటిల్లో పిల్లాడికి వాటా లేదు. మేము ఉండే ఇల్లు ఉంది, అది మేము ఉన్నంతకాలం ఆ ఇంట్లోనే ఉంటాం. దానికి సంబంధించి మీరేం లెక్కలడటానికి వీల్లేదు. నా దగ్గర ఉన్న బంగారం నేనున్నన్నాళ్ళు వేసుకుంటాను, మీరు అడగకూడదు. ఎందుకు అడగకూడదు? మేము ఎందుకు అడగకూడదంటే అవి మా కష్టార్జితాలు. మరి మేమెక్కడి నుంచి తెచ్చామనుకుంటున్నావు? ఏమైనా మేము వీధి చివర లేదంటే గనక ఊరు చివర ఒకప్పుడు భోగం గుడిసెలు ఉండేవి చూడు, అలా ఏమైనా పెట్టి పడకలు మార్చి తీసుకొచ్చాం అనుకుంటున్నావా ఏంటే? అనకూడదులే, కానీ నీ దాకా వచ్చేపాటికి లెక్కలు అడగకూడదా? వీడికి వచ్చేది ముష్టి 70,000 రూపాయల జీతం. ఈ ముష్టి ఎదవకి మేము పిల్లని ఇస్తామని అంటామని మీరెలా అనుకున్నారు? వీడి బతుక్కి 10 లక్షల కట్నం ఇస్తాడా ఎవడైనా? ఈ ముష్టోడి బతుక్కి ఎవడైనా సరే ఈడ్చితంతే ఓ 10-15 కాసులు బంగారం పెడతారా? వచ్చే డబ్బులు 70,000లో వీడు బడ్జెట్ వేసుకొని వీడి పెళ్ళాం కూడా ఉద్యోగానికి వెళ్ళి అదొక 50,000 70,000 తెస్తే అందులో వీడు ఇంటద్దెకి, కరెంటు బిల్లుకి, గ్యాస్కి, పాలకి, పనమ్మాయికి, సరుకులకి, న్యూస్ పేపర్కి, కేబుల్ టీవీకి, బండి పెట్రోల్కి, అలాగే వీడు వాడే సేఫ్టీలకి, అలాగే
వీడి పెళ్ళానికి తెచ్చే మల్లెపూలకి, కట్టుకునే బట్టలకి అన్నిటికీ లోను పెట్టుకునే బతుకులు మీవి. మీ బతుకులకి మీకు నేల మీద నడవటం కాదు, ఆకాశానికి వేసేసారే నిత్యంలో. కోట్ల రూపాయలు కావాలా? దొడ్లో చెట్లు వేసాం, ఆకులేగా కోసుకొచ్చి కట్టలు కట్టిస్తాం, పదండమ్మ కడుదురుగానే అంది సావిత్రి కోడళ్ళనే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నీ కోడళ్ళ దగ్గర నువ్వు తీసుకోలేదా ఏంటి కట్నాలు? ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితే. మేమే తీసుకుంటున్నామా ఏంటి? స్త్రీధనం అన్నాక ఆడపిల్లన్నాక ఇవ్వవా ఏంటి? ఉసే 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 సిగ్గుమాలిందానా, ఎలా కనపడుతున్నామే మేము? మాకు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నా, మా వియ్యాల వారు అన్ని విధాల స్థితిమంతులే అయినా కూడా మా కోడళ్ళిద్దరూ బంగారు తల్లులు. మా ఇంట్లో కలిసిపోతే చాలు, మా ఇంటిని ముక్కలు చేయకుండా ఉంటే చాలు. వేరువేరు తల్లిదండ్రులకు పుట్టిన అక్కా చెల్లెళ్ళలాగా ఉండాలని నా పెద్ద కొడుకు రెండో కొడుక్కి కోరి కోరి చేసుకొని, కానీ కట్నం మేము తీసుకున్నది లేదు. ఎదురు ఒక్కొక్క కోడలికి నేను పెట్టుకున్నాను 250 కాసుల బంగారం, పట్టుబట్టలు, లాంఛనాలతో వచ్చారు నా కోడళ్ళు నేను పెట్టుకుంటే. వాళ్ళ పుట్టింటి వాళ్ళు మేము కానీ కట్నం వద్దన్నామని పిల్లలిద్దరికీ కలిపి వాళ్ళమ్మ నాన్నలు వీళ్ళమ్మ నాన్నలు కలిసి మేము చేయించిన నగలు ఏం చేసుకుంటామమ్మా అని ఆ తర్వాత కూతుళ్ళకి నోముల్లో బట్టలతో పాటు ఒళ్ళో పెట్టుకొని మేము వద్దన్నా సరే వద్దంటే మా మీద ఒట్టేనని పెట్టుకొని వెళ్ళారు తప్ప ఏ రోజు మేము దేవుడిచ్చి ముష్టి అడుక్కుంది లేదు. నా పెద్ద కోడలికి పెళ్ళై 4 ఏళ్ళు, వాళ్ళు ఇప్పుడు దాకా పిల్లల కల్లా నేను ఒక్కరోజు ఒక మాటల్లా. నా రెండో కోడలికి పెళ్ళై 2 ఏళ్ళు, నేను ఏ రోజు నా కోడళ్ళను ఒక మాట అనుకోను. నా ఇంట్లో వంట మనిషి దగ్గర నుంచి పని మనుషుల దాకా చూశావుగా మా దర్జా, చూశావుగా మా సిరి, చూశావుగా ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అష్టైశ్వర్యాలు. నా కోడళ్ళ కాలు కూడా నేను కింద పెట్టనివ్వను. లేచి పని వాళ్ళన్నీ సిద్ధం చేస్తే తిని జిమ్ములకు వెళ్ళొచ్చి సరదాగా మొగుళ్ళతో ఆఫీసులకు వెళ్ళొచ్చే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు తోచినప్పుడు పిల్లల్ని కంటామని చెప్పినా ఒక్క మాట అనకుండా కడుపులో పెట్టుకొని కన్న కూతుళ్ళలా చూసుకుంటున్నాను. నీకు నాకు సాపత్యం ఏంటి అసలు? నీకు నాకు పోలిక ఎక్కడుంది అసలు? ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు పీకి, నా సంగతి బాగా తెలియదేమో, నా చెట్లకి ఎరువేసి నిన్ను తోలు తీసి నీ తోలుతో చెప్పులు కుట్టించుకుంటాను. జాగ్రత్త, ఎలా కనపడుతున్నానో నేను, నువ్వెంత, నీ బతుకెంత, ఊరుకుంటున్నాం కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంతే. అంత తేలిగ్గా కనపడతారా? ఆడపిల్లల్ని కన్నారనంగానే అమ్మా నాన్నలు మా పిల్లల్ని మేము పుట్టిన దగ్గర నుంచి కళ్ళల్లో పెట్టుకొని పెంచుకొని, కాళ్ళు కందకుండా పెంచుకొని, వాళ్ళకి చదువులు చెప్పించి, వాళ్ళకి సంస్కారాలు చెప్పించి, వాళ్ళని కంటికి రెప్పల్లా కాపాడి పువ్వమ్మ అని పెంచి మీలాంటి వాళ్ళ కొంపలకా మేము పంపించాలి? పనికి మాలిందానా అని అడిగింది సావిత్రి. ఆ మాటకి కాస్తైనా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఏంటి మాటలేంటి, మీరేంటి అన్నాడు మోహన్. అనేసరికి చందన, నాన్న ఏంటా మాటలు? అమ్మా ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ నీకు ఇష్టమేగా అమ్మా, పోనీ అలాగే చేసి పంపించమంటావా? ఇదంతా ఎందుకు అన్నాడు నారాయణ ప్రసాద్. తప్పేముంది నాన్న ఆంటీ అడిగిన దాంట్లో? ఇప్పుడు వెధవ డబ్బు గురించి ఆలోచిస్తారా, నా సుఖం గురించి ఆలోచిస్తారా అంది చందన. అనేసరికి అక్కడే ఉన్నటువంటి సావిత్రి పడేసి చందనని పట్ట తీసి వదిలిపెట్టింది. నారాయణ ప్రసాద్ కూడా కొట్టాడు. అన్నలిద్దరూ లాగిపెట్టి తీస్తే నోట్లోంచి ముక్కుల్లోంచి దెబ్బెమ్మటి బ్లడ్ డ్రాప్స్ పడినాయి కిందకి. ఉదయం లాపుతున్నా ఆకుండా వీడ్చుకెళ్ళి గదిలో పడేస్తే, నేను మోహన్ని ప్రేమించానన్నయ్య, తను లేకపోతే నేను బతకలేనన్నయ్య, సావ్వే అయితే అని గదికి తాళం వేసి కాలేజీకి నిన్ను పంపించింది చదువుకోమని. ఇలాంటి లో క్లాస్ ఫెలోలందరినీ తీసుకొచ్చి ఇళ్లల్లో మా కళ్ళ ముందు కూర్చోబెట్టమని కాదు. నీకో విషయం చెప్పనా కామేశ్వరరావు, నా గేట్ వాచ్మెన్ జీతం నీది ఒకటి. నీకోటి చెప్పనా రత్నప్రభ, నా ఇంట్లో పని మనిషి జీతం నీది ఒకటి. ఒరే ఇక అల్లుడు కావాలనుకున్న గిల్లుడా, నీ లైఫ్ ఏంటో తెలుసా, నీ బతుకెంతో తెలుసా? నా ఇంట్లో ఇదిగో సూపర్వైజర్ ఉంటాడు, నీ జీతం ఎంతరా? 1.5 lakhs సార్.
అది నీ లెవెల్ ఏంటో అర్థం చేసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి నడిస్తే మంచిదే. మీ తాహతికి, మీ స్తోమతకి, మీ హోదాకి నీ కాళ్ళ కింద పని మనిషిలా నీ చెప్పు చేతల్లో ఉండి నువ్వు అడిగినంత కట్నాలిచ్చి నీకు దాసోహం అనేవాళ్ళు ఎవరన్నా దొరికితే అచ్చు వాళ్ళు రత్నప్రభలాగో కామేశ్వరరావులాగో నీ కొడుకు గేఫెలులాగో ఉంటారో అలాంటి వాళ్ళని చూసి ఈ గేగాడికి ఇచ్చి చేసుకో. నీ అమ్మా బాబులు అన్ని మాటలు మాట్లాడుతుంటే రే నీకు ఇచ్చుండేవాడిని నేను పిల్లనే, నీ కులం నేను ఎంచేవాడిని కాదు, నీకు రూపాయి లేదని నేను అనేవాడిని కాదు, మీ అమ్మా నాన్నలకి సంస్కారం లేదు అది తప్పు కాదా, అయినా నేను పిల్లని ఇచ్చుండేవాడినే, మా పిల్లకి ఆస్తులో ఎంత వాటా పెట్టాలో మాకు తెలియదా, నా కొడుకులతో సమానంగా పెట్టి నీకు ఇచ్చి చేసుకొని నిన్ను ఎల్లరికం తీసుకొచ్చి ఫ్యాక్టరీలో వాటా ఇచ్చి మరీ తీసుకొచ్చి పెట్టుకునేవాడిని, లేదా ఎదురింట్లో విల్లా మాదే అది కూడా ఆ విల్లా నీ పేరు మీద రాసేవాడిని. ఎప్పుడో తెలుసా నువ్వు ఒక మగాళ్ళ మాట్లాడుంటే, నీలో మగతనం ఉండుంటే, నీలో పౌరుషం ఉండుంటే, నీకు ఒక అక్క ఉంది కదరా, అమ్మ నాన్నలకి చెంచాలా ఉండటం కాదు మగాడి లక్షణం అంటే. నాకు 2 కొడుకులున్నారు, ఎలా పెంచుతున్నానో తెలుసా, ఎలా పెరిగారో తెలుసా, రే 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 నువ్వేంటో తెలుసా, నా ఇంట్లో అనకూడదు కానీ స్కావెంజర్గా బాత్రూములు క్లీన్ చేయడానికి కూడా పనికిరావు రాస్కెల్, పోరా బయటికి అన్నాడు ఆయన. దాంతో ఆవేశంతో ఊగిపోతూ ఇంటికి వచ్చారు వీళ్ళ. అవమాన భారంతో మోహన్కే మొహం అంతా కందగడ్డలా మారిపోయి మాట పలుకు లేదో. ఏమనుకుంటున్నారా వాళ్ళు, అంత అతిగతి లేదనుకుంటున్నారా, మనకే పిల్లనిచ్చే దిక్కు లేదనుకుంటున్నారా, మనం ఏంటనేది చూపిస్తాను చూడు, నీకు వారం రోజులు తిరిగేసరికి ఒక సంబంధం చూడకపోతే చూడని రత్నప్రభ సంబంధం చూసిందే. అమ్మాయికి మోహన్ కన్నా 10 ఏళ్ళు వయసులో పెద్దదే, భర్త పోయాడు, 2 పిల్లల తల్లి, అమ్మాయి పేరు మీద దాదాపు 10 కోట్ల రూపాయల ఆస్తుంది. వాళ్ళు రత్నప్రభ అడిగిన ప్రతిదీ పెడతామన్నారు. దాంతో ఇక పెళ్లి చూపులకి తీసుకెళ్ళింది మోహన్ని. ఎంతైనా చందనతో 6 ఏళ్లుగా ప్రేమాయణం నడుపుతూ ముద్దు మురిపాల్లో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి ఆ 2 పిల్లలకి తను తండ్రి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పైగా ఆమె తనకన్నా వయసులో పెద్దది, భర్త పోయి ఉన్నాడు, చూడటానికి కూడా మనిషి చాలా అసహ్యంగా ఉంది. అదే అందచందాలతో ఉన్న ఆడదైతే అమ్మా నాన్నల కోసం ఒప్పుకొని ఉండేవాడేమో, కానీ తన మనసుకి ఒక ఆడదానిగా సుఖపెట్టడానికి ఆవిడ కరెక్ట్ అనిపించలేదు. ఇంచుమించు తన అక్క వయసు దానిలా కనపడిందే. దాంతో మోహన్కి ఎందుకో మనస్కరించాల. కానీ ఒకవైపున రత్నప్రభ కామేశ్వరరావు మాత్రం వాళ్ళతో మొత్తం మాట్లాడుకొని త్వరలోనే పెళ్లి ముహూర్తాలు కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి ఒప్పందాలు చేసుకొని వచ్చారు. ఇటువైపున నారాయణ ప్రసాద్, సావిత్రి చందనను పడేసి బాధిపారేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వెధవేషాలు ఏమన్నా వేసిందేమో ఒకసారి కనుక్కోండి డాక్టర్ అని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గర పడేస్తే నేనేమీ చెడిపోలేదు, నేనేమీ తప్పుడు దాన్ని కాదు, ముద్దులు హగ్గులు అయిన మాట నిజమే, కానీ ఫిజికల్గా నేనేం తనతో క్లోజ్ అవ్వలేదు, నేను అంత ఇంకా దిగజారిపోలేదు అని చెప్పింది చందన. ఆ మాటకి ఏ అని అడిగింది సైకియాట్రిస్ట్. క్లోజ్ అవుదామని చాలాసార్లు అనుకున్నాం, కానీ మోహన్ వాళ్ళ అమ్మా నాన్న తనేదో తప్పు చేశాడని ఫీల్ అవుతారని అన్నాడని నేనే క్లోజ్ అవ్వలేకపోయాను. అదే విషయం డాక్టర్ గారు సావిత్రి నారాయణ ప్రసాద్కి చెప్తే విన్నారండి, వాడాపాడని ఇది ఆగిందంట, లేదంటే ఇది వాడితో ఎంత దూరం వెళ్ళుండేదో, ఏం పాపం చేసుకుందండి నా గర్భం, అనకూడదులే కానీ నేనే తల్లిగా అనకూడదు, ప్రపంచంలో ఏ ఆడది చేయని పాపం చేసి దీన్ని మోసి కన్నానా ఏంటండి, గుండెల మీద పెట్టుకొని పెంచారా మీరని బాధపడ్డారు వాళ్ళు. అంతే ఆగమేఘాల మీద వెంటనే చందన కోసం ఆస్ట్రేలియా నుంచి పెళ్లి కొడుకు వచ్చాడు. అబ్బాయి వాళ్ళు అమ్మా నాన్నలకి 2 కొడుకులు, ఆల్రెడీ పెద్దబ్బాయి పెళ్ళైపోయి యూరప్లో ఉంటున్నాడు, వాళ్ళక్కడ సెటిల్డ్ అబ్బాయికి పిల్లలు కూడా ఉన్నారు. ఇక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలది సెటిల్డ్ ఫ్యామిలీ, అబ్బాయిది ఆస్ట్రేలియాలో పర్మనెంట్ ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, దానికి తోడు బిజినెస్లు కూడా ఉన్నాయి అబ్బాయికి, అక్కడ సొంత ఇల్లు, కారు. ఇక్కడి నుండి పనివాళ్ళు నౌకర్లు చాకర్లు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు. పిల్ల కష్టపడే పని కూడా లేదు. వాళ్ళు మా కట్న కానుకలు అక్కర్లేదు, మీరేదైనా మీ అమ్మాయికి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, అది కూడా మీ అమ్మాయి పేరు మీదే, మాకేం అవసరం లేదు, పెళ్లి ఖర్చులు అవి కూడా మేమే పెట్టుకుంటాం, మీరేమి ఇవ్వక్కర్లేదు, పిల్లకి సంస్కారం ఉండి క్యారెక్టర్ ఉంటే చాలు. అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి అమ్మాయిని చూసుకోవటానికి బయలుదేరిపోయాడు అని చెప్పారు వాళ్ళ అమ్మా నాన్నలు.
వాళ్ళు చుట్టాలు బంధువులు అందరినీ తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వచ్చి చందనని బంగారు బొమ్మలా ఉన్నావమ్మా, మేమే రోజు అదృష్టం చేసుకుంటే మా ఇంటికి కోడలుగా వస్తున్నావు, పెద్ద కోడలు మా ఇంటికి వచ్చిందే, మహాలక్ష్మి ఒకటే వస్తే మా ఇంటికి ఎలా అనుకున్నాడో ఏమో దేవుడు, ఇద్దరు కొడుకులే పుట్టారని చిన్నపుచ్చుకుంటున్న నాకు చిన్న కోడలిగా నిన్ను కూడా కూతురు లాంటి దాన్ని పంపిస్తున్నాడు లక్ష్మీ స్వరూపంగా, మా ఇంటికి రా తల్లి, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం నిన్ను అనే ఆవిడ. ఇక ఆయనైతే కనుక మా ఇంట్లో మా పెద్ద కోడలు మాకు పెద్ద కూతురు, నువ్వు రెండో కూతురమ్మా, రెండో కూతురు ఎప్పుడో అమ్మా నాన్నలకి ముద్దే కదో అన్న తర్వాత వాళ్ళు కూర్చునే మా అబ్బాయిలిద్దరికీ కూడా కపుల్ గోల్స్, ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ పార్ట్నర్ల మీద చాలా ఎక్కువండి. కాబట్టే వాళ్ళకి ప్రైవసీ స్పేసు ఇవ్వాలనే మేము ఇండియాలోనే ఎక్కువ ఉంటాం. ఎప్పుడన్నా వెళ్ళినా ఒక 15 రోజులు 20 రోజులకు మించి వాళ్ళ దగ్గర మేము ఉండను కూడా ఉండం. అబ్బాయికి ఇంతవరకు ఎవరిని ప్రేమించకపోవటానికి కారణం ఏంటంటే మా పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా చేసుకునే అమ్మాయిలతోనే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, లైఫ్లో ఏదున్నా వాళ్ళతోనే షేర్ చేసుకోవాలనే రొమాంటిక్ డ్రీమ్స్ కూడా మా పిల్లలకి చాలా ఉన్నాయి. దాంతోనే హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి అన్న దగ్గర నుంచి పిల్లల్ని ఎప్పుడు కనాలి, లైఫ్లో ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి అనే ప్రతి నిర్ణయం కూడా వాళ్ళే తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి మేము చాలా ఇండివిజువల్గా పెంచామండి మా కొడుకులిద్దరిని అని చెప్పుకొచ్చారు నారాయణ ప్రసాద్కి సావిత్రికి. అంతేగా అమ్మ, మగపిల్లలు అన్నాక మగాళ్ళలానే పెరగాలే అని నారాయణ ప్రసాద్ సావిత్రి అని కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తూ కూర్చుంటే అమ్మాయిని తీసుకొస్తే చూస్తాము అని బంధువులు చుట్టాలు అందరూ అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగారు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్న. అబ్బాయి అమ్మాయి కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటారేమోనండి అంటే, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, మీ అబ్బాయి నాకు నచ్చలేదు అని అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్ళిపోయింది చందన. దాంతో వాళ్ళకి తల తీసేసినంత అవమానంగా అనిపించి పెళ్ళి కొడుకు నారాయణ ప్రసాద్తో, మీకు ఏమని చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంకుల్, మీ అమ్మాయికి ఒక పెళ్ళైనా చేసుకుని ఉండేవాడిని, బిడ్డ తల్లి అయినా చేసుకుని ఉండేవాడిని, విడో అయినా చేసుకుని ఉండేవాడినే, మీ అమ్మాయి లేదా ఎవరినైనా ప్రేమించి కాలు జారినా చేసుకుని ఉండేవాడినే, మీ అమ్మాయి ఎవరితో అయినా లేచిపోయి తిరిగి వచ్చినా చేసుకుని ఉండేవాడిని, కానీ మీ అమ్మాయి మనసులోనే నేను లేను, ఈ పెళ్లి చూపులంటే ఇష్టం లేదు అంటున్నప్పుడు మీ అమ్మాయి మనసులో స్టిల్ ఇంకా ఎవరో ఉన్నారనే కదా. ఆ ఉన్నవాళ్ళెవరో ఒకటి కనుక్కోండి, లేదంటే కనుక తన లైఫ్ గురించి మీరు ఇంకేదైనా డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు తన్ని మీరు చెప్పారనో మా అమ్మా నాన్న చెప్పారనో విని నేను పెళ్లి చేసుకున్నా లైఫ్ లాంగ్ మీ అమ్మాయి నాకు పనిష్మెంట్స్ విధిస్తూనే ఉంటుంది, లేదా తనకు తాను పనిష్మెంట్స్ విధించుకుంటూనే ఉంటుంది, పక్కన వాళ్ళతో నన్ను కంపేర్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. చూడండి, నాకు నన్ను ప్రేమించే భార్య, నేను ప్రేమించే భార్య అర్థం చేసుకునే అమ్మాయి కావాలని ఆస్ట్రేలియా నుంచి ఇక్కడి వరకు రెక్కలు కట్టుకొని వచ్చాను. నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి. అనవసరంగా టికెట్ డబ్బులు వేస్ట్. ఎందుకు అంకుల్, మీరు తన అంత రూడుగా మాట్లాడేటప్పుడు ఏం చెప్పగలను అనుకొని పిలిపించారు నన్ను, పదండి అమ్మా వెళదామని వాళ్ళమ్మ నాన్నకి సారీ చెప్పుకున్నారు వీళ్ళంతా. వద్దండి, మీలాంటి పెద్దవాళ్ళు సారీ చెప్పకూడదు. పండిత పుత్ర పరమసుంఠ అని ఇద్దరు కొడుకులకి బంగారం లాంటి కోడళ్ళని తెచ్చుకొని ఉమ్మడి కాపురంతో తల్లిదండ్రుల్లాగా మీరుండి మీ కొడుకు కోడళ్ళని ముందుండి నడిపిస్తున్నారు మీరు. అలాంటిదే మీ కూతురు విషయంలోనే మీకు ఆడపిల్ల పుట్టాల్సిందే అంటే బాగోతులేండి, కాస్త విపరీతవాదాలున్న అమ్మాయి పుట్టినట్టుందని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒళ్ళు మండిపోయిన సావిత్రి నారాయణ ప్రసాద్ పడేసి చందనని తుక్కు ర్యాక్ కొట్టింది ఆవిడ. నారాయణ ప్రసాద్ కూడా 4 పీకులు పీకాడు. అన్నలిద్దరూ కొడితే వదనలు లాగేశారు. మనిషివా పశువ్వే నువ్వు, అసలు ఏం చూసుకునే నీకంతిదే, నాకు మోహన్ అంటే ఇష్టం, నాకు మోహనే నచ్చాడు, మీరు వీడిని కాదు ఇంకా ఎంతమందిని తీసుకొచ్చినా సరే వాళ్ళతో కాపురం చేసినా నాకు మోహనే గుర్తొస్తాడు. ఓపెన్గా చెప్తాను, మీరు సరే నాకు పెళ్లి సంబంధం
సంబంధం చూస్తారు, కొడతారు, తిడతారు, పెళ్లి చేస్తారు. కానీ తీరా పడగదిలో కూడా మీరు రాలేరు కదా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలరు కానీ నీళ్ళైతే తాగించలేరు కదా, అప్పుడైనా నేను మోహన్తో పోల్చే మాట్లాడతా. మోహన్లా హక్ చేసుకోలేడని, కిస్ చేయలేడని, నన్ను దగ్గరికి తీసుకోలేడని, నన్ను సుఖపెట్టలేడని, ప్రతి దానికి వాడు టచ్ చేస్తే నాకు మోహనే గుర్తొస్తున్నాడని ఇలానే మాట్లాడతా. ఏ అన్నయ్య, మీ ఇద్దరు మగాళ్లే కదా, వదినలు అలాగే ఎవరినైనా అనుంటే గనక మీరు తీసుకోగలరా, తీసుకుంటారా అని అడిగితే ఒళ్ళు పొగరెక్కిందా? మీ వదినలు మమ్మల్నే ప్రేమించారే, నీలాగా అడ్డగోలు వాగుళ్ళు వాగలేదు అంటే మీరు మాత్రం ప్రేమించిన మీ పెళ్ళాలను పెళ్ళిళ్ళు చేసుకుంటారు, నేను మాత్రం నేను ప్రేమించిన వాడిని చేసుకోకూడదా? మేము ఆడతనం ఉన్న ఆడవాళ్ళని ప్రేమించామే, నీలా విపరీతవాదాలున్న ఆడవాటిని ప్రేమించలేదు. లేదా నువ్వు ఒక గే ఫెలోని లవ్ చేశావే, అలాంటి వాడిని కాదే మేము ప్రేమించిందే అన్నారు అన్నలో. మీరు 1,00,000 చెప్పండి, 1,00,00,000 చెప్పండి, నేను అనుకుందే నేను చేస్తాను, అది ఏదైనా కూడా. ఆహా, నువ్వు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం. మరే అసలు ఎంత ఆలోచించాల్సిన అవసరం ఏంటండి? దీనికి 2 పిల్లల తండ్రి అయినా, 2వ సంబంధం ఓడైనా, చివరికి 5వ సంబంధం ఓడైనా పర్వాలేదు, మనకు నచ్చిన వాడితో ఆ తాళి కట్టించుకుంటుంది, కట్టించుకొని తీరాలే. మీరు ఖాయం చేసుకొచ్చేయండి సంబంధం. ఈసారి అసలు ఇలా రావాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇలా ఒకడితో పులికి వచ్చిందని, ఇది ఒకడితో ప్రేమాయణాలు నడిపొచ్చిందని చెప్పి అన్ని విధాలా దీని వెన్నుపూస విరిసి దీని కంట్రోల్లో పెట్టే ఒక అబ్బాయికి ఇచ్చి చేసేస్తే కానీ ఇది లైన్లో ఉండదు అంది సావిత్రే. నారాయణ ప్రసాద్ అదే ఆలోచనలో ఉండి వేరే సంబంధం ఒక అబ్బాయిని చూశారు. పాపం వాళ్ళది కొంచెం తక్కువ ఆస్తిపాస్తులున్న ఫ్యామిలీ. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. వాళ్ళకి ఒక పాప పుట్టి చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న వ్యవసాయదారి కుటుంబం, కానీ వీళ్ళ క్యాస్టే వాళ్ళు కూడా. పిల్లాడు కష్టపడి చదువుకొని స్టార్టప్ ఏదో పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. వెళ్ళి నారాయణ ప్రసాద్ మొత్తం చెప్తే దాందే ఉందండి, చేసుకుంటానన్నాడు. చందన ఫోటో చూసి మార్చుకుంటానని చెప్పాడు. కట్న కానుకలు ఆ అబ్బాయి అడగలేదు. ఆయనే నేను పెడతానంటే మీ ఇష్టం అంకుల్, నో మోర్ ఫార్మాలిటీస్, అదంతా మీ ఇష్టం, కట్నాల కోసం మీ అమ్మాయిని చేసుకోవటం లేదు, నిజంగా మీ ఫ్యామిలీ మీ అబ్బాయిలో నాకు కరెక్ట్ అనిపించే చేసుకుంటున్నానని చెప్పానని ఆ అబ్బాయి అన్నాడు. దాంతో ఆయన మురిసిపోయి ఇంటికి వచ్చి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశారు. చందనని కాస్త మరీ పెళ్ళన్నప్పుడు ఎందుకులే బంధించుంచడం అని ఒకవైపున పెళ్లి పనులు రెడీ అయిపోవటం, చందనని బ్యూటీ పార్లర్లో తిప్పటం, అలాగే టకటకమని ఎంగేజ్మెంట్లు కూడా జరిగిపోయినాయి. చందన మాట్లాడాలనుకున్న పెళ్లి కొడుకు మాట్లాడేంత స్పేస్ ఇవ్వలేదు అన్నలు కానీ అమ్మ నాన్నలు కానీ. ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా చందన వైపు చూసి లైట్ తీసుకున్నాడు కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక పెళ్లి పనులు శుభలేఖలు వచ్చైపోయినాయి. ఆ తర్వాత ఇక టకటకమని పనులన్నీ జరిగిపోతున్నాయి. కరెక్ట్గా తెల్లవారితే పెళ్ళి అనగా చందన శుభ్రంగా మోహన్కి ఫోన్ చేసింది. నువ్వు లేందే నేను బ్రతకలేను, నువ్వు లేందే నేను చచ్చిపోతాను, ముందు మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము, అవసరమైతే అమ్మా నాన్న ఏమంటారో అన్నాడు మోహన్. ఆ మాటకి నేను ఆంటీ అంకుల్ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే నేను ఒప్పిస్తాను, నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండగలవా మోహన్? మనిద్దరం ప్రేమించుకున్న రోజులు మర్చిపోయావా? నువ్వు నన్ను తొలిసారి ముద్దాడింది మర్చిపోయావా? నేను నీకు ప్రపోజ్ చేసింది మర్చిపోయావా అనేసరికి మోహన్ కూడా కాస్త మెత్తపడ్డాడు. రత్నప్రభ చూసిన 2 పిల్లల తల్లితో పోలిస్తే చందన బెటర్ ఆప్షన్ అనిపించింది అన్నిటికీ కలిపే. దాంతో ఇహ సరే వెళదాం అన్నాడు. అంటే ఊరికే ఎలా వెళతాము, ఈరోజు నైట్కి నేను ఎలాగైనా ఇంట్లో నుంచి తప్పించుకొని వస్తాను, నువ్వు కూడా ఇంట్లో నుంచి వచ్చేసి పలానా చోట ఉండు అని చెప్పింది. ఆ తరువాత ఇంటికి వచ్చిన చుట్టాల్లో నారాయణ ప్రసాద్ వాళ్ళ పిన్ని ఆవిడకి ఆరోగ్యం బాగోదని నిద్ర మాత్రలు మింగుద్ది ఆవిడ. ఆ నిద్ర మాత్రల డబ్బాలో నుంచి కొన్ని నిద్ర మాత్రలు తీసుకుంది చందన. ఇంట్లో వాళ్ళందరూ తినే వాటిల్లో ఆ మాత్రలు పొడి చేసి కలిపేసింది. తిని పాపం వాళ్ళు ఒళ్ళు తెలియకుండా పడుకున్నారు. అయితే చందనకి ఇల్లంతా వెతికింది, డబ్బులు దొరుకుతాయేమోనని. ఒక 25 లక్షల దాకా దొరికినాయి. అవి సర్దేసుకుంది, బట్టలు సర్దేసుకుంది. వాటితో పాటు ఒట్టి చేతులతో వెళితే ఎలా బ్రతుకుతామో కాబట్టి ముందు అమ్మ గదిలోకి వెళ్ళి చూసింది. వాళ్ళమ్మది సెక్యూర్డ్గా ఉండే లాకరు, అది ఆల్రెడీ లాక్ పెట్టేసి ఉండటం వల్ల ఎంత ఓపెన్ చేద్దామని ట్రై చేసినా ఓపెన్ అవ్వలా.
టక్మని ఒక ఆలోచన మెరిసింది వదినలో. శుభ గీత ఇద్దరూ కూడా ఆడపడుచు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ముద్దుల ఆడపడుచు మురిపాల ఆడపడుచు అని చందన ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి చందనకు వాళ్ళు పాస్వర్డ్ చెప్పేసి ఉంచారు. అందులో ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు దాదాపు 3 కోట్ల రూపాయల నగలు అందులో పెట్టే ఉన్నాయి. అవి కాకుండా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీలకి 2వ యానివర్సరీలకనే అలా మొగుళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన డైమండ్ సెట్లు అవన్నీ కలిపి 1 కోటి రూపాయలు మొత్తం 4 కోట్ల రూపాయల నగలు ఆ లాకర్లో ఉన్నాయి. లాకర్ ఓపెన్ చేసి మొత్తం సర్దేసుకుందే. సర్దుకొని ఆ 25 లక్షల క్యాష్ తీసుకొని ఇటు నుంచి వెళితే గనక మెయిన్ గేట్లోంచి సెక్యూరిటీ చూస్తాడని వెనకమాల నుంచి గోడ దూకేసింది. వెళ్ళి మోహన్ని కలిసిందే. కలిసిన తర్వాత మోహన్ని తీసుకొని ముందు అక్కడి నుంచి అయిపో ఆజా లేకుండా చాలా దూరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తను తీసుకొచ్చిన డబ్బులతో బట్టలు కొనేసి వదిన వాళ్ళై వెళ్తూ వెళ్తూ మంగళసూత్రాలు కూడా దొంగిలించుకొని వెళ్ళింది చందన. బ్లాక్ బీడ్స్ వేసుకొని పడుకున్నారు వదినలు. ఆ మంగళసూత్రాల్లో నుంచే ఆ వదినదో సూత్రం ఈ వదినదో సూత్రం తీసి తాడికి ఎక్కిచ్చేసి గుళ్ళో మోహన్తో తాళి కట్టించేసుకొని అట్నుంచి అటే రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఓ సంతకాలు పారేసి మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొని అక్కడి నుంచి ముందు ఒక నెల రోజుల పాటు హనీమూన్కి వెళదాం పదమనమని మొగుడిని తీసుకొని ఎటు చేతిలో డబ్బులున్నాయి కాబట్టి 5 స్టార్ అకామిడేషన్లు తీసుకొని విచ్చలవిడిగా హనీమూన్లకి తిరగటం మొదలుపెట్టిందే. వెతుక్కోరంటావా మీ అమ్మా నాన్న అన్నాడు మోహన్. నేను లెటర్ రాసి పెట్టే వచ్చా, నీ సంగతి ఏంటి అంది చందన. నేను పని మీద ఊరెళ్తున్నానని అమ్మా నాన్నలకే మీరు నిద్రపోతున్నారని చెప్పటం కుదరలేదని లెటర్ రాసి పెట్టొచ్చా, నీలా చెప్తే అమ్మా నాన్న కంగారు పడతారో అన్నాడు మోహన్. సరేలే వెళ్ళాక నేను ఆంటీ అంకుల్కి బతిలాడి నేను చెప్పుకుంటాలే నిజం అంది చందన. ఆ తర్వాత ఇటువైపున తెల్లాడేసరికి నిద్రలేసి చూసుకుంటే కూతురు ఇంట్లో లేదో. ముందు ఇల్లు వాకిలి అంతా వెతుక్కునే ఆ తర్వాత అన్నలు ఊరి మీద పడి వెతుక్కోటానికని వెళ్ళేలోపు 1 నిమిషం అని పెద్దగా కేకేసింది సావిత్రి. చూస్తే చందన గదిలో లెటర్ దొరికింది. ఆ లెటర్లో పర్యవసానం ఏంటంటే, అమ్మ నాన్న నేను మీకు లేనని అనుకుంటారు. మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా పుట్టిల్లు లేదని మీ అందరూ పోయారని నిశ్చయించుకొని నేను వెళుతున్నాను. రేపు మీరెటు నాకు ఆస్తిలో వాటాలు పెట్టరని నాకు తెలుసు, నన్నెటు వెలివేస్తారని తెలుసు. కాబట్టే తప్పని తెలిసినా వదినల నగలు తీసుకెళ్ళక తప్పట్లేదు. నా వాటా కింద నేను పట్టుకెళ్తున్నాను. నేనేమి దొంగతనాలు చేయలేదో. మరొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఒక మగాడిని ప్రేమించి అతనితోనే తనువు మనసు అనుకున్న తర్వాత వేరే వాడితో నేను చెయ్యి ఎంచుకోలేను. అదే నా వల్ల కాని పని. ఎందుకంటే నేను మోహన్తో శారీరకంగా ఎప్పుడో కలల్లో కాపురం చేసేసాను. అతనితో పిల్లల్ని కన్నాను. చావైనా బ్రతుకైనా అతనితోనే అనుకుని వెళుతున్నాను. ఈ రోజుతో నా పుట్టిల్లు నాకు లేదు, నాకు అక్కర్లేదు కూడా. మీ అందరూ పోయారనే అనుకుంటాను. మీరేదైనా ఓవర్ యాక్టింగ్ చేసినా, మీరేదైనా నా మీద యాక్షన్లు తీసుకుందామని అనుకున్నా, మీరేదైనా నా అత్తింటి వాళ్ళ మీద వెళ్ళి పడ్డా, వాళ్ళ పరువుకి ఏదన్నా భంగం కలిగినా మిమ్మల్ని మీడియాలకు ఎక్కించి పోలీస్ కేసులు పెట్టి మీ పరువు తీసే మిమ్మల్ని వీధులకు ఎక్కించడానికి కూడా నేను వెనకాడను. నా గురించి మీకు బాగా తెలుసు. నాకు నా భర్తకి మీ వల్ల లైఫ్ థ్రెట్ ఉందనే, నా అత్తింటి వాళ్ళకి మీ వల్ల హాని కలిగే చేటుందనే నేనే కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆలోచించుకోండి, జాగ్రత్త, గుడ్ బాయ్ అని చెప్పి లెటర్ రాసింది. దాంతో వచ్చిన చుట్టాలందరి ముందు పెళ్ళికని వచ్చిన పేరయ్యతోనే దినం మంత్రాలు చదివించి కూతురు ఫోటోలు, కూతురు బట్టలు, కూతురుకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ తగలెట్టేసి సావిత్రి, నారాయణ ప్రసాద్ కొడుకులు కోడళ్ళు కలిసి ఆయన్ని కోడళ్ళు వారిస్తున్నా వినకుండా కొడుకులు తండ్రి ఎంత చెప్తే అంతే వింటారు కాబట్టి ఇంట్లో నా కూతురు సచ్చిందని పెళ్లి కొడుకు వాళ్ళకి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత ఇక దినదివస కార్యక్రమాలు చేసేసి పిండ ప్రదానాలు కూడా వదిలేశారు నారాయణ ప్రసాద్ వాళ్ళు. ఇక నుంచి ఈ ఇంట్లో నుంచే ఎందులో నుంచి కూడా దానికి ఏ వాటాలు వెళ్ళవో, ఇక నుంచి ఈ ఇంట్లో దాని పేరు కానీ, ఇక నుంచి ఈ ఇంట్లో దాని జ్ఞాపకాలు కానీ ఏవి ఉండవు అని చెప్పి వచ్చిన చుట్టాలందరికీ దినం భోజనాలు తిని వెళ్ళమనమని చెప్పి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. పైకి అలా మాట్లాడారే కానీ ఆ ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేదు. అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టకుండా పెంచుకున్న కూతురు గుండెల మీద పెట్టి కొట్టిన దెబ్బకి ఆ తల్లిదండ్రుల మనసు విచ్ఛిన్నమైపోయింది. అన్నలు ఎంతో అపురూపంగా భుజాల
భుజాల మీద ఎత్తుకొని పెంచిన చెల్లి అదే గుండెల్ని లాగి తన్ని వెళ్ళిపోయినట్టు అనిపించింది. వదనలో నగలు చూసుకుంటే నగలు లేవు. దాంతో నారాయణ ప్రసాద్, అవి మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలమ్మా, మాకు వాటిని తీసుకునే అర్హత లేదు, పూచిక పుల్లతో సహా చేయించిస్తానమ్మా నేనంటే. మేము అడిగామా మామగారు అన్న తరువాత లేదమ్మా అని ఆయన వెంటనే చేయించి తెప్పించాడు కోడళ్ళకి నగలు. ఆ తరువాత ఆ నగలు కూడా కొడుకులు సావిత్రికి ఇచ్చేసి, ఒక విషయం అడగమే మిమ్మల్ని, అది నగలెత్తుకెళ్ళిందే అన్న దానికన్నా అది దొంగిలించుకెళ్ళిందని కేసు పెడితే 5 నిమిషాలు దాని బ్రతుకు వీధి పాలు చేయటానికే. కానీ ఒక్క మాట అడగమా, మా అమ్మ లాకర్ నెంబర్ తెలియని దానికి మీ ఇద్దరిది ఎలా తెలుసో? ఆడపడుచు కదా, చిన్నపిల్ల కదా, వేసుకుంటుందని మేమే చెప్పాము అంటే మా అమ్మకి మా నాన్నకి మాకు లేనంత దయ, జాలి, ప్రేమ, కరుణ కలిగేస్తున్నాయన్నమాట మీ ఇద్దరికే. ఏమనుకోవాలి? మీరు చేసిన పనిని మంచి వదినలు అనుకోవాలి, దానికి తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళం అనుకోవాలి. ఏదో తెలియక తప్పు చేసిందే అనుకోండి మామగారు, తెలియక చేయలేదమ్మా. ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో మధాంధకారంతో కళ్ళు మూసుకుపోయి చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టి వాళ్ళ గుండెల మీద తన్ని వెళ్ళినా అదేం బాగుపడుద్దే? అదే అంతకంతకే అనుభవించకపోదో? దేవుడు మా కన్నీళ్ళకి లెక్క చెప్పకపోడో? అప్పుడే అయిపోయిందనుకుంటున్నావా? లేదమ్మా, ఇప్పుడే మొదలైంది చూడండి మీ ఇద్దరు అనేశాడు నారాయణ ప్రసాద్. దాంతో దీవించాల్సిన తల్లిదండ్రులు శపించకూడదు మావయ్య అన్నారు కోడళ్ళు. లేదమ్మా, నిజంగా భగవంతుడనేవాడే ఉంటే గురువు శాపం తల్లి శాపం తప్పక తగులుద్ది అంటారు కదా. ఇప్పుడు నేను అంటున్నాను, నాకింత గర్భశోకం కలిగించే నా భర్త నా కొడుకుల పరువు తీసే మమ్మల్ని వీధి పాలు చేస్తానని అంత ధైర్యంగా చెప్పెళ్ళిన ఆడది అదే. అది బాగుపడదు. దాని బతుకు ఆ ఇంట్లో సుఖంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? అంత అత్యాస పరురాలైన అత్త, నీచుడైన మామ, అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేని మొగుడు, అలాంటి కుటుంబంలోకి వెళ్ళిన ఏ ఆడది సుఖపడదమ్మా. మా అనుభవంతో చెప్తున్నాం, జరిగేది చూస్తారుగా మీరు. అప్పుడు మీరే మేము చెప్పింది నిజమో అబద్ధమో మీరే మాకు చెప్తారనేసి వెళ్ళిపోయింది ఆవిడ లోపలికి. ఇంతటితో వదిన కాపాడిన కాపురం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.